ప్రాంతానికి సేవకులు కూడికి జరిగింది. నాన్నగారి జ్ఞాపకార్థి కూడికి జరిగినప్పుడు విలియమ్స్ గారిది ఆ రోజు కలుసుకున్నాం. వాళ్ళ ప్రేమతో మరి ఇరువురు కలిసి మన సహోదరులు జాన్ విక్టర్ గారు, తమ్ముడు విలియమ్స్, రాజ విలియమ్స్ ఇద్దరు మాట్లాడుకొని ఈ చక్కని అవకాశాన్ని, వేదికను సిద్ధపరిచారు. నూరంతలుగా నా ప్రభు వారిని ఆశీర్వదించి ప్రేమించునుగాక. హల్లెలూయా. ఈ ప్రేమకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి, వారి పరిచర్యలకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడదాం. పరిచర్య కొరకు నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు విస్తరింపచేయునుగాక. ఇప్పుడు దాకా చేసిన పరిచర్య అంతా ఒక ఎత్తు. ఈ 31వ వార్షిక సభలు ముగింపు నుండి దేవుడు ఇంకా రెండింతల పరిచర్యను దైవ సేవకులకు ఇచ్చునుగాక. సంతోషంతో అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. చలికాలం వెళ్ళిపోయిందిగా, కట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని వేదికను సిద్ధపరిచారు. ఇది చాలా భారంతో కూడినటువంటి పనులు ఇవన్నీ కూడా. మరి ఎంతో బాధ్యతగా ప్రతి సంవత్సరం 31వ వార్షికోత్సవం ఈ విధంగా సిద్ధపరచడం చాలా సంతోషం. వచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మా సహోదరులు శ్రీనివాస మోజేసి గారికి, మాకు వచ్చిన తమ్ముళ్ళకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. కింద ఉన్న దైవజనులకి అందరికీ వందనాలు. ప్రభు రాత్రి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుని బిడ్డలారా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ఏం చేశానని కంగారు పడుతున్నారండి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, మా పిల్లలు కూడా చూస్తారని లైవ్ షేర్ చేసినంత కంగారు పడద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. 32వ అధ్యాయం 10వ వచనం. మ్యూజిక్ వాళ్ళు కూడా సహోదరులు వస్తారు. మంచిగా ఒక పల్లవి చరణం పాడాలని ఇష్టపడతాం. మంచి లైవ్ టెలికాస్ట్ని అరేంజ్ చేశారు. దేవుడు వారిని కూడా బహుగా దీవించునుగాక. హల్లెలూయా. సిటీలో ఉన్నామేమో అనిపిస్తుంది, అంత చక్కగా సిద్ధపరిచారు. 32:10 అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపవలే వానిని కాపాడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వానిని అన్న చోట నిన్ను, నన్ను, నన్ను అని పెట్టుకోండి. నేనే అని ఆలోచన చేసుకోండి. అరణ్య ప్రదేశంలోనంటండి భీకర ధ్వని కలిగినటువంటి పాడైన ఎడారిలో దేవుడు ఒక వ్యక్తిని కనుగొంటాడంటండి. ఇవాళ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఎవరు అంటే, మంచిగా ఉన్న పదార్థాలను స్వీకరించి మాత్రమే ఆరగించి ఆస్వాదించే దేవుడు కాదండి. ఆయన పాడైపోయినటువంటి, లేకపోతే ఎక్కడో పెంట కుప్పలో పురుగులుగా ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి, ఎడారిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి అక్కడికి సెలయేరులను పంపించి ఆ నిర్జనమైనటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలముగా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తముగా సుమారు రమారమి 930 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఒక అంచనా. అందులో దాదాపు 82% మంది వాళ్ళ క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. భారతదేశం మాత్రమే చూస్తే మనం నూతిలో కప్పల వలె ఉండిపోతామండి. ప్రపంచంలో సంపన్న దేశం అమెరికా లాంటి గొప్ప ఉన్నతమైనటువంటి దేశాలలో ఆరాధించబడుతున్నటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఈ రాత్రి ఎంత అతిశయముగా ఈ మాట చెప్తున్నామంటే, మారుమూల ఉన్న, లెక్కలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వానిని దేవుడు మాత్రమే చూడగలిగిన వాడు. హల్లెలూయా. మంచిగా ఉంటేనే స్నేహం చేస్తామండి మనం, అవునా కదా? ధనము కొంచెం కాస్తంత మంచి కార్లు బూర్లు అన్నీ ఉండాలి. ఏం లేవనుకోండి, ఏజు రక్తమే. ఏదైనా కాస్త స్టేటస్ ఉండాలి. కానీ ప్రభు ఎవరు అంటే పాడైన దాన్ని పట్టుకునేవాడంటే, చాలా జాగ్రత్తగా వినాలి. నేను నా చిన్నతనంలో మాకు యేసు ప్రభు ఎవరో పూర్తిగా తెలియదు. నాకు అసలు క్రైస్తవేమనే మతం ఉంటుందని కూడా మా చిన్నతనంలో తెలియదండి. ఈ మంచి మార్గం ఉంటుందన్న విషయం కూడా తెలియదు మాకు. అలాంటి సందర్భాల్లో ఒక భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి, మా నాన్నగారు టైలరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా హుందాగా బతికాను చిన్నతనంలో. నాకు 3-4 సంవత్సరాలు. అప్పట్లోనే 2 క్లచ్లు ఉన్న బండి ఉంటే ఆ బండి మీద ఎక్కించుకొని మా నాన్నగారు తిరుగుతూ ఉండేవాళ్ళు. సడన్గా ఒక చీటీ, మా నాన్నగారి దగ్గర పనిచేసే కుర్రోళ్ళు ఆ చీటీ పాడుకొని ఎటోళ్ళు అటు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఐపీ పెట్టే ధైర్యం లేక, మనసు చంపుకోలేక, ఇంకా అలాగే ఆ డబ్బులు కట్టుకుంటా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల పాటు ఆ అప్పు తీర్చుంటాం. ఓ 10 ఏళ్ళ పాటు సంపాదించిన సొమ్మంతా కూడా దాన్ని కడతా ఉండేవాళ్ళమండి. తినడానికి తిండి లేని పరిస్థితుల్లోనికి వచ్చేసాం. ఒకవైపు మేము ఎదుగుతూ ఉన్నాం. నాకు 10 సంవత్సరాల వయసు దాటింది, తినగలిగినటువంటి వయసు. చాలా కడుపేదరికంలోకి వెళ్ళిపోయామండి. ఒకప్పుడు చిన్నప్పుడు ఎంత బాగుండేవాళ్ళమో, హుందాతనంగా ఉండేవాళ్ళమో. నాకు 10 సంవత్సరాల వయసు, నేను 4th క్లాస్కి వచ్చేసరికి చాలా అట్టడుగుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. చాలా సందర్భాల్లో ఆ మానసిక ఒత్తిడికి మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కొట్టేసుకుంటూ ఉండేవాళ్ళు. కొబ్బరి బొండాల వ్యాపారం పెడితే చేయి తెగిపోయేది, ఏది పట్టుకుంటే అది శాపంలాగా మారిపోయేది. కొబ్బరి బొండలు అమ్ముదాం కదని బోగోలు అనే ప్రాంతంలో, అటు చింతలపూడి ధర్మాజిగూడెం ఆ ప్రాంతాల్లో, ఆ ఊరు మాది. సొంతూరు వేలుపుచెర్ల, ఏలూరు పక్కన. అక్కడ ఉండేవాళ్ళం. అంటే తలదాచుకోవడానికి అంత దూరం వెళ్ళిపోయాం. కాస్త బోగోలు అని ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. అటు ఆసనగూడెం అటు దగ్గరికి వస్తుంది. ఒక చిన్న దైవజనుడు అండి. ఆయనకు అప్పట్లో పరిచర్య కూడా లేదు, కానీ గుండె నిండా వాక్యం ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం కంటే కూడా ఏముండేదో తెలుసా? ఎదుటి వ్యక్తిని దీవించే దీవెన వచనం ఆయన నోట్లో ఉండేది. అదే ఆయన అర్హత. హల్లెలూయా. ఎంత ఉపదేశకుడికైనా ఈ మధ్య ప్రేమ కానరాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకో వ్యక్తిని నువ్వు బాగుపడినైనా అని దీవించే వాళ్ళు చాలా తక్కువైపోయారండి. ఇప్పుడు ప్రేమ ఉండబట్టే కదా ఈ వేదిక మీదకి నేను వచ్చాను ఇక్కడికి. మనం లాగేద్దాం లేరా అనొచ్చుగా మన జానవిక్టర్ గారు. ఎక్కడో లోపల కొంచెం చిన్న ప్రేమ దాగి ఉండబట్టి ఈ దైవజనుడు కూడా తీసుకొద్దాం. ఆ మనసు దేవుడు వారిని దీవించును గాక. హల్లెలూయా. నాకు తెలుసు 10 రూపాయలు కానుకిచ్చి ఉండమండి మేము ఆ పాస్టర్ గారికి. కలరాయిగూడెం అని అక్కడి నుంచి వచ్చేవాడు. ఒక చిన్న సంచి తగిలించుకొని, మాకు పడిన మొట్టమొదటి సువార్త విత్తనం. మా నాన్నమ్మగారు వెళ్తూ ఉండేవాళ్ళని విన్నాను, కానీ నాకు ఊహ తెలీదు. మన చేబ్రోలు యోబు గారు మా నాన్నమ్మగారికి బాప్తిసం ఇచ్చారని వినేవాడిని, కానీ నాకు పూర్తి తరహా అప్పుడు పత్రికలు వచ్చాయి ఆయన బాగా. అంతేగాని నాకు పూర్తిగా తెలియదు వాడి గురించి. చిన్నపిల్లడు కదా, బాగా చిన్నపిల్లడు. ఆ పాస్టర్ గారు బోగోల్లో ఉన్నప్పుడు ఒక సంచి తగిలించుకొని సైకిల్ మీద వచ్చేవాడు, చెప్తా ఉండేవాడు. మేము ఆయన కూర్చోబెట్టండి, ఇచ్చేది టీయే, కానీ మా బాధలను లిస్ట్ ఆయన దగ్గర పెట్టేవాళ్ళం. ఇలా అయిపోయామండి, ఎలా పాడైపోయామండి. ఒకప్పుడు చాలా హుందాగా బ్రతికిన కుటుంబాలు. టైలరింగ్ అంటే ఆ రోజుల్లో ఎంత విచ్చలవిడి డబ్బులో, అసలు ఎన్ని బట్టలో. మేము లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే కాకులు దూరని కారాడి అంటారు చూడ, అట్టుండేది. షాపు నిండా బట్టలు ఉండిపోయాయి.
సో చేతి నిండా డబ్బే, ఏం చెయ్యాలన్నా కూడా ఇక్కడ చేపెట్టిన డబ్బులుండే, అక్కడ చేపెట్టిన డబ్బులుండేవి. సడన్గా అన్నీ కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు. మేము అనుకున్నాం ఇంక ఈ జీవితం ఇలాగే కొనసాగుద్దులే, అందరూ దీపావళి టపాసులు కాల్చుకుంటుంటే ₹5 ఇవ్వడానికి 2-3 ఏళ్ళు పట్టేది మా నాన్నగారికి. అందరూ కాలుస్తూ ఉంటే 4 కాకరపోతులు తెచ్చి కాల్చుకుంటూ అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ నాకు బాగా శకునాలు పిచ్చి ఉండేది. ఎవరైనా శకునానికి వెళ్తున్నారంటే నేను కూడా వెళ్ళేవాడిని. వాళ్ళకి ఏం చెప్పి జరిగినారు నీకు అని కొంచెం ఇంట్రెస్ట్గా అడిగేవాడిని. ఏం చెప్పింది నీకు ఆవిడ, కడుపు నొప్పి తగ్గిందా, వాళ్ళ అడ్రస్ చెప్పు అని. అట్లా కొంచెం శకునాలు పిచ్చి ఎక్కువగా ఉండేది నాకు. అలాగే ఆయన రావటం వెళ్ళిపోవటం, ఆయన చెప్తా ఉండేవాడు ప్రభువు నమ్ముకోండి అంటే మా పక్కన వాళ్ళు అనేవాళ్ళు, మా ఇంటి ఓనర్లో. వాళ్ళు అట్టాగే చెప్తారండి, అది విదేశీ మతమా, మనం అందులోకి దిగిపోయామనుకో ఇప్పుడు మీ అమ్మ వేసుకుంటాం చూడరా, ఇవన్నీ వేసుకొని ఎవరో అనేది ఆవిడ. రాజమ్మ గారు బతికే ఉందో మరి చచ్చిపోయిందో కానీ, అవన్నీ వేసుకొని ఎవర్రా, మళ్ళీ మీ నాన్న బతుకుండగానే మీ అమ్మ విధ్వరాలుగా తిరుగుద్ది అని చెప్తా ఉండేది. నేను అనుకున్నాను మనమే బాధ ఉన్నప్పుడు గొలిచిపోతే ఏముందిలే అనుకున్నట్టు ఉండేది లోపల. ఇప్పుడు మనం పోయేదానికంటే ఈ గొలిచిపోతాం మంచిదా, యేసు రక్తమే జయం, హల్లెలూయా. జీవితం పోయే కంటే బొట్టు పక్కన ఎడితే పోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే ఆయన వచ్చి చెప్తా ఉండేవాడు. నిదానంగా కొంచెం ఎందుకో ప్రార్థనకి వెళ్దాం అట్లా అనిపించింది. మేము మా పూజలు మేము చేసుకునేవాళ్ళం. మా నాన్నగారు వెళ్తూ ఉండేవాడు నిదానంగా. మా నాన్నగారికి ఇక ఓ బండి అప్పు చెప్పేసి పాంప్లెట్లు అప్పు చెప్పేస్తే మొత్తం ఊరంతా పంచిపెట్టేసేవాడు. ఆయనకి ఏదో కృప, యేసు రక్తమే. ఏదైనా మీటింగులు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ పాంప్లెట్లు పంచిపెట్టడం, బాగా తిరుగుతూ ఉండేవాడు. కొద్దిగా అప్పులు తగ్గుతా రావటం, కొంచెం బలపడటం జరుగుతున్న సందర్భంలో మా అమ్మగారికి చాలా భయంకరంగా బ్లడ్ మోషన్స్ అయిపోయి చనిపోద్దేమని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో విజయవాడ అమెరికన్ హాస్పిటల్కి తెచ్చినా కూడా ఇక ఎక్కడ నయం కాని పరిస్థితులు. పాస్టర్ గారి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానండి, అడుగడుగునా దేవుడు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నట్టు. హల్లెలూయా. మేము ఆయనను కనుగొనలేదంట, ఆయన మమ్ములను కనుగొనుటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఒకవేళ నేను ప్రభువును కనుక్కున్నాననే భ్రమలో కానీ ఎవరైనా బ్రతుకుతా ఉంటే, మనము కనుగొన్న దేవుడు కాదు, మనలను కనుగొని పరామర్శించి కాపాడుచున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టు గట్టిగా. నీ కొరకు వచ్చిన వాడు, నిన్ను కనుగొనిన వాడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన. ఎన్ని చెప్పినా ఆయన రుణాన్ని తీర్చలేం. ఆ ఊరు నుంచి వచ్చేసామా, ఊరు మారింది కానీ సేవకుడు మాత్రం మారాడు అంతే తప్ప దేవుడు మారలేదు. ఆ పాస్టర్ గారు అక్కడ దాకా చెప్పాడు, అయిపోయింది. ఇంకో పాస్టర్ గారు ఎంటర్ అయ్యారు మళ్ళీ. ఇక్కడ ఎవరో పంపించినట్టుగానే మళ్ళీ ఈయన రావటం, చెప్తా ఉండటం. మీకులాగే నేను కూడా పని అయ్యే వరకు చాలా విధేయత చూపాం. మా అమ్మకి తగ్గిపోయింది, దేవుని స్తోత్రం. దేవుడు స్వస్థపరిచాడు, దేవుని స్తోత్రం. ఇక అంతా అయిపోయిన తర్వాత మనం కూడా పెట్టే సర్దేసి మళ్ళీ లోకల్లో పడిపోయాం. పని అయిపోయింది కదా, మరి మళ్ళీ లోకల్లో పడిపోయామండి. ఏదో వెళ్తూ ఉండేవాళ్ళం కానీ చర్చికి. యేసన్ గారి ఆల్బమ్లు రిలీజ్ అయ్యాయి, బాగా డ్రమ్ కొడుతూ ఇంట్రెస్ట్ నాకు. చందా డబ్బులు ఇస్తారని ఆదివారం వెళ్ళేవాడిని, ఎందుకంటే అవి కొనేసేసుకొని ఉత్తిసే లోపల పెట్టేవాడిని. ప్రభు మనల్ని తీసుకెళ్ళి సందా సంచిలో పెట్టాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ రాత్రి సందా డబ్బులు తినే దొంగలు ఎవరైనా ఉంటే సేవకులు అయిపోదురు గాక. నిజం. ఈ ఖాళీ చేయి ఎన్నిసార్లు పెట్టుంటాను ప్రభువా. అవి పట్టుకెళ్ళటం, కొట్లో తినేయటం, ఖాళీ చేయి లోపల పెట్టి సందా వేసామని ఊరికే. దాంట్లో ఏమి ఉండేవి కదా, డబ్బులు తినేసేవాళ్ళం ముందే. మంచిగా మరమరాలు లడ్డు పెట్టేవాళ్ళు కలిపి. ఇక 5 తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని 4-5 రోజులు తినేవాళ్ళం. బాగా భయంకరమైనటువంటి అప్పులు బాధలు కూరుకుపోయిన పరిస్థితుల్లోనండి మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. హోటల్ పెట్టాము. మాకేంటో ఎలా ఉండేది తెలుసా, హోటల్ బాగా సెట్ అయిపోయింది. సాంబార్ ఇడ్లీ అంటే మా ఊర్లో మాదే ఫేమస్. అలా జరుగుతున్న సందర్భంలో సడన్గా ఆ చిన్న హోటల్లో సామాన్లన్నీ ఒకటి రాత్రిపూట వేసుకెళ్ళిపోయాడు. పొద్దున్నే వచ్చి చూసేపాటికి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు దానికి తలుపేయలేదండి మేము.
3-4 సంవత్సరాలు హోటల్ జరిపాం, కానీ ఒక్కరోజు కూడా దానికి తలుపు తాళవేసిన దాఖలాలు లేవు. ఆ రోజు రాత్రి మా మీద ఆడికి కరుణ వచ్చినట్టుంది. ఈడిటైతే వీళ్ళు ఇడ్లీ పాత్ర వదలరు అనుకున్నట్టు దేవుడు మొత్తం అడిగించి పంపించాడు. పొద్దున్నే వస్తే ఏమీ లేవు, అన్నీ రాత్రి దొంగతనం అయిపోయినాయి. ఆ మైసూరు పాకం ఒకటి సీసా ఉంటే అక్కడ పెట్టాడు, అది ఒక్కటే తీసుకెళ్ళా. ఇక అవి తినేసుకొని కాముగా ఏడ్చుకుంటే తిరిగి వచ్చేసాం. ఇక అనుకున్నాం ఇంకా జీవితాలు మారవు, బ్రతుకులు మారవు అనుకున్న పరిస్థితుల్లో దేవుని పిల్లరా, ఎందుకో తెలియదు కానీ ఆ మహాదేవుడు పరిశుద్ధుడు మేము ఎన్నిసార్లు కాదనుకున్నా మమ్మల్ని వెంటాడుతూనే వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వెతుకుతూనే వచ్చాడు ప్రభు, కనుగొంటూనే వచ్చాడండి. లోకంలో పడిపోయి అలవాట్లన్నీ కూడా, లోకంలో యవనస్తులకు ఉండాల్సిన సకల విధములైన దరిద్రాలన్నీ తగిలించుకొని తిరుగుతున్న సందర్భంలో మరలా 2008లో ఒక క్రిస్టియన్ మ్యారేజ్ నాకు సంబంధం రావటం మొదలెట్టింది. అప్పుడు దాకా 7 సార్లు అయ్యప్ప మాల వేసాను, ఒకసారి శివమాల వేసేసుకున్నాను. ఏమన్నా దరిద్రం మారుద్దేమోనని హనుమాన్ జంక్షన్లో రాణమ్మ తల్లి నుండి అక్కడికి వెళ్ళి సిగ్నల్ చెప్పించుకునేవాడిని. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా వ్యాధి ముదిరింది తప్ప తగ్గల. సరే ఫైనల్గా ఏమన్నా మళ్ళా ప్రార్థనలోకి ఏమన్నా వద్దామని ఆలోచిస్తున్న సందర్భాలు అయ్యి, మళ్ళీ ఇటు వస్తే ఏమన్నా మారుద్దా అటు వాడుకోవటం వదిలేయటం, అట్లా జరుగుతూ ఉండేది. ప్రభువుని అద్భుతాలకి వాడుకోవటం మళ్ళీ వదిలేయటం. మా నాన్నగారు ఒక చిన్న ప్రార్థన గుడికి వెళ్తే అక్కడ యేసుదాస్ గారిని, కోడూరు మీకు బాగా తెలుసు, యేసుదాస్ గారు అక్కడ అనిల్ కుమార్ మీటింగ్లో కలిశారు ఏలూరులో. కోడూరు యేసుదాస్ గారు వాళ్ళ అబ్బాయి కరుణ మీకు తెలుసాను, కోట కరుణ గారు, వాళ్ళు ఏలూరులో కలిస్తే అయ్యా మంచి సంబంధం ఉందండి, ముక్కుకు తాడేస్తుందండి అబ్బాయికి, బాగా మంచి అమ్మాయి అన్నాడు. ఇట్లా సరే ఏం పెళ్లి చేయాలి, క్రైస్తవ, అబ్బో మావాడు ఇప్పుడు ఒప్పుకుంటాడా, అసలే అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఇవాళ, ఇప్పుడు క్రిస్టియన్ పెళ్ళి ఎంత సడన్గా చేసుకుంటాడా అన్నాడు. సరే నాకు ఫోటో పెట్టగానే ఫోటో చూసి అయాస్ నేను ప్రార్థన పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఏ సురక్తమే ఫోటో, నా ఫోటో ఆ ఫోటో 2 కలిపి చేయించుకొచ్చేసి అక్కడి నుంచి నేను, వీళ్ళు కోపడిపోతున్నారు మా అత్తయ్య గారు, వాళ్ళు పెళ్లి చూపులకి రాకుండా ఫోటోలు కలపడం ఏంటి, అసలు ఈ సంబంధం వద్దని వీళ్ళు కోపడిపోతున్నారు. ఇక్కడ దేవుని అనాది సంకల్పం ఇష్టం లేకుండానే, యథార్థంగా చెప్తున్నాను, 2009 జూన్ 15 ఇష్టం లేకుండా క్రిస్టియన్ మ్యారేజ్ మొట్టమొదట మా ఊరిలో, మా ప్రాంతంలో నా పెళ్ళే మా ఇంటి మీద జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పెళ్ళికి వచ్చిన ఒక పాస్టర్ గారు, అబ్రహాం గారు, ఈ బైబిల్ ఇచ్చాడు. ఏ బైబిలు? ఆయన ఏమంట, అందరూ చాలా గిఫ్ట్లు తీసుకొస్తే ఆయన బైబిల్ పట్టుకొచ్చాడు. చిన్నప్పుడు ఎప్పుడో మేము, ఆయన యోబు గారి దగ్గర సిద్ధపడిన దైవజనులే, మన చేబ్రోలు యోబు గారి దగ్గర పెరిగిన ఆయన అబ్రహాం గారు ఈ బైబిల్ ఇచ్చాడు. మరి ఆయన ఏమనుకున్నాడో మనసులో తెలియదు కానీ ఈ బైబిల్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని, ఊరికే యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళం. విజయవాడ వచ్చాం, యాక్సిడెంట్ అయిపోయింది. విశాఖపట్నంలో జాబ్ చేస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయి ఉండి బతికాను అక్కడ ఫుల్గా, ఇంకా చెప్పలేము లేక అట్లా అయిపోయాను మనిషిని. వచ్చేసాను విజయవాడ. 4 లక్షలు అవుద్దన్నారు ఎంజేనాయుడు హాస్పిటల్లో. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నయమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా బ్లడ్ జున్నుగడ్డలా కట్టేసింది. అప్పుడు ఐపీసీ పాస్టర్ గారు ఉండేవాళ్ళు విజయవాడలో, రామలింగేశ్వర నగర్. దైవజనులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నన్ను ప్రార్థన చేసుకోమన్నారు. నేను అలా సాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఎవడో చెప్తే మళ్ళీ అయ్యప్ప మాల వేసుకున్నాను నేను. మళ్ళీ అదో 11 రోజులకి తీసాను. మళ్ళీ ఎవరేది చెప్తా చెవులు వేసుకుంటే తిరుగుతూ ఉండేవాడిని అండి. పౌలు అంటారు, నేను పాపులలో ప్రధాన పాపిని, క్షమించుటకు కూడా అర్హత లేనటువంటి వ్యక్తి నేను. ఇదిగో మనకి లోకసువార్త 5వ అధ్యాయంలో పాత గుడ్డకు క్రొత్త గుడ్డ ఎవడు మాసికి వేయలేడు అంటాడు, చూసారా? పాత గుడ్డ కూడా కాదు, అతుకు వేయడానికి కూడా పనికిరానటువంటి గుడ్డని క్రొత్త గుడ్డగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. నలుగురు చూసి బాగుంది ఈ క్లాత్ అనేటట్లు దేవుడు చేశాడండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవాళ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, పాపాలు చేస్తూ వెళ్ళిపోతుంటే మన వెనకాల తిరిగే దేవుడికి ఎందుకో నాకు కృప అనుకోవాలి. నిజంగా ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. మధ్యలో ఆ విశాఖపట్నం యాక్సిడెంట్లోనే ఎంత ఆ పైన స్తంభం అంత ఎత్తుగిరి కింద పడ్డాను.
కట్టుగొయ్యికి తగిలింది. సిబిజీ ఎక్స్ట్రీమ్ కొత్త బండి. మా పాస్టమ్ గారు కన్సీవ్ అయ్యి విజయవాడ వచ్చింది పాప. అక్క తను వచ్చింది, పాప పుట్టింది, పుట్టలేదు ఇంకా ఇక్కడికి వచ్చింది అంతే విజయవాడ. నేను నా పనిలో నేను ఉండేవాడిని కదా. సాయంత్రం అయితే మనిషిని కదా దగ్గర రెండో మనిషి అయిపోయాడు. వెనకమాల ఒక మనిషిని ఎక్కించుకున్నాను ఫుల్గా. ఆ రోజు అయితే అసలు ఎంత వెళ్ళిపోయిందో బాడీలోకి లెక్కలేదు. ఆ రోజు బాగా పక్కన వీళ్ళు కలిపి అందరు కలిపి కొంచెం పైకెత్తారు. నువ్వు వీరుడు సూర్యుడు అన్నప్పటికీ కొంచెం ఖాళీ చేసాం మొత్తం. వెనకమాల ఒక మనిషిని ఎక్కించుకొని వెళ్తా ఉన్నానండి. కట్టుకోయి తగలటం ఆల్చి అంతే, బండి అంత ఎత్తి వెళ్ళిపోయింది. నెంబర్ కూడా రాల బండి, కొత్త బండి. చచ్చిపోయాను అనుకున్నాను. ఎందుకు అక్కడ ప్రభు బ్రతికించాడు. పాడైన దానిని పనికొచ్చేటట్లు చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఇవాళ చెవిలో ఎన్ని చెప్పినా కూడా హృదయం నిబ్బరంగా ఉందంటే, నేను కళ్ళు మూసుకొని ఆలోచన చేసినప్పుడు అనిపిస్తుంది, ఆ పరిస్థితుల్లో కనీసం నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నన్ను చూడటానికి కూడా రాలేదండి విజయవాడ. నా సొంత తల్లిదండ్రులు మొదలుకొని, నా తోబుట్టువులు మొదలుకొని, నా బంధుమిత్రులు మొదలుకొని, నా పేరున్నవారు, మా దేవరశెట్టి వారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎవరో కూడా సరే నీ బతికేంట్రా ఇట్ అయిపోయిందని అడిగిన వాళ్ళు లేడండి. నేను మారడానికి ప్రధాన కారణం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘ బిడ్డలు మాత్రం రోజు వచ్చేవాళ్ళు, బ్రదర్ బాగున్నారని. ప్రతిరోజు వచ్చేవాళ్ళు అండి. ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఏమండి ఈ మధ్య పెళ్ళయింది కదా మీకు, ఎట్లా ఉన్నారు, ఇది బ్రదర్ ఇది యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చాము మనం? ఐపీసీ సంఘ బిడ్డలండి. ఎవరో ఒకళ్ళు బావ అని రాము అని ఒక బావ ఉండేవాడు. మా బావ రోజుగా వినే ఎట్టుంది. నేను గమనించాను, ఆయన ఒకరిని కనుగొంటే ఆ దినము వరకు ఆదరిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇవాళ లోకంలో ప్రేమ డబ్బులు ఇస్తే దొరుకుతుంది, లేదా మన దగ్గర స్టేటస్ ఉంటే దొరుకుద్ది. నా వలన ఏదియో ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు. నా పాట పడినప్పుడు కూడా నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. ఏమిచ్చామండి మనం? ఏమన్నా ఇచ్చామా యేసయ్యకి? ఒకసారి ఆలోచన చేసామనుకోండి, మనతో స్నేహం చేసే ప్రతి వ్యక్తి వెనక ఏదో స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కొంచెమైనా ఉంటుందండి మనసులో. నిస్వార్థముగా ప్రేమ చూపగలిగిన దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న ప్రభు. హల్లెలూయా. నిజంగా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, పడుకున్నప్పుడు ఈ సంఘం అనే నిర్మాణము దేవుడికి చేయకపోతే మనకు ఆదరణ లేదు. దేవుడికి ఆ రోజు నిర్గమాకాండములో రోజు వచ్చే ఆలోచన కాకుండా ఒక ప్రత్యేకమైన ఆలోచన రావటం. ఆలోచన మోషేని పిలిచి, నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా, నాకు ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. అది ఏమిటంటే, నేను నా ప్రజల మధ్య నివసించున్నట్లు నువ్వు ఒక గుడారము కట్టాలి. హల్లెలూయా. దేవుడు ఆ రోజు మోషేకి చెప్పినట్లుగా ఇవాళ ఇక్కడున్న అనేక మంది సేవకులకు చెబుతూ వస్తున్నట్టు. అలాగే విలియం గారికి కూడా చెప్పాడు, అయ్యా నేను నా ప్రజల మధ్యలో నివసించినట్లు నాకు ఒక గుడారమును కట్టాలి నువ్వు ఇక్కడ. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యథార్థంగా చెప్తున్నాను, నేను కానీ చర్చిలో కూర్చొని ఒంటరిగా ఒక 5-10 నిమిషాలు, నిన్న కూడా మా తమ్ముడితో అన్నాను, చర్చిలో కూర్చున్నప్పుడు ఆ 10 నిమిషాలండి ప్రపంచాన్ని జయించగలమన్న ధైర్యం మనకి బలిపీఠం దగ్గర దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. బయట ఉన్న పరిస్థితులు గమనిస్తున్నప్పుడు అసలు ఏమైపోద్దో అనిపిస్తుందండి. నాకెంత దుఃఖం ఉండేదంటే, నాకు చిన్నతనం నుంచి నేను ఏదైనా మాట్లాడతా, మా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మంచిగా వెల్ సెటిల్డ్ అయిపోయారు. వాళ్ళంతా లక్షల్లో శాలరీసు, మంచిగా హైదరాబాద్లో వెళ్ళాలి కొనుక్కున్నారు. మంచిగా దేవుడు వారిని దీవించాడు. అన్ని జనులుగా ఉన్నారు, కానీ ఎందుకో తెలియదు మంచి ప్రవర్తన, చక్కని బావగారులు దొరికారు. 2 ఆడపిల్లలు. నా ముందు ఒక అక్క, నా తర్వాత మా చెల్లి ఉంటుంది. 2 బావగారులు కూడా అసలు ఏ అలవాట్లు, చాలా మంచోళ్ళు దొరికారు. బాగుంటారు, వాళ్ళ జీవితం వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు. నా మట్టుకు నాకు ఒక చిన్న బాధ ఏముండేదంటే, నేను వెళ్ళేపాటికి వాళ్ళు మాట్లాడుకుంటాం ఆపేసేవాళ్ళు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని
నేను వెళ్తాం ఆల్చం అంటే అర్థం ఏంటంటే అది వినటానికి కూడా మనం పనికిరాం. ఏం మాట్లాడుకోవచ్చు కదవే అనేవాడిని. 8 మంది అన్నదమ్ములు యెషయా గారి ఇంట్లో. 7 మాట్లాడుకోవచ్చు గుంపుగా, ఒకడు మాత్రం అసలు చెప్పకూడదు. ఏమైనా మాట్లాడి నీకేం తెలుసురా అంటారు. ఎందుకు వీళ్ళు అరిపించుకునే కంటే మాట్లాడకుండా ఉండటమే. ఏం చేయమంట, ఈ గొర్రెలు పట్టుకెళ్ళిపోయి కాసుకొని వచ్చి వెళ్ళిపో, అక్కడ పాట రాసుకుంటా, అక్కడ చావు, అక్కడ రాసేసుకో. రోజుకి 4-5 రాస్తావు, 10 రాసుకో, అక్కడ రాసుకో, నువ్వు ఇక్కడ రాయి మాకు కలవరపడినే ఇక్కడ పాడ మాకు చెవరు పడలే అంట. వాళ్ళకి ఎంత చిన్న చూపో. అరణ్యములో పోషించే స్థాయి, వారిని పోషించే స్థాయికి దేవుడు దావీదుని తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. లెక్క లేని వారి ముందు లెక్క కట్టేటట్లు ఈ రాత్రి నా ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నిజమే, ఒకప్పుడు నా పరిస్థితులు పాడైపోయినట్లుగా ఉండే, లోకపు అలవాట్ల చేత మత్తులో ఉండేవాడిని కనుక నేను వెళితే మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించారు. ఇవాళ మనము వెళ్ళిన తరువాతే సందర్భం మొదలు పెట్టేటట్లు దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఏ స్థాయిలోకి ప్రభు తెచ్చాడంటే, నేను గర్వంతో చెప్పట్లేదు కానీ ప్రభువుని బట్టి అతిశయంతో చెప్తున్నాను. తమ్ముడుంటే బాగుంటుందనేటట్లు ప్రభు మార్చాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను రమారమి పరిచర్యకు వచ్చి ఒక 6 ఏళ్ళు అవుతుందండి. 7 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసి పక్కన పెట్టండి, గట్టిగా ఒక 5 సంవత్సరాల పరిచర్య. ఈ 5 సంవత్సరాల్లో జేబులో రూపాయి బిళ్ళ పెట్టుకోకుండా 5 సార్లు విమాన ప్రయాణాలు చేసి విదేశాల్లో దేవుని వాక్యం ప్రకటించే కృప ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నెలాఖరులో కూడా ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ ఖత్తర్ అని ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ రంజాన్కి ప్రతి సంవత్సరం సభలు జరుగుతాయి. నేనును హైదరాబాద్ పాస్టర్ గారు, జాయ్ పాస్టర్ గారు ఇద్దరు వెళ్తున్నాం. నాకు అనిపిస్తుంది, దేనికి మనం అర్హులం కాదు. ఇవాళ ఎక్కడైనా ఒక పాట దొరికితే చాలని మేము ఎన్నోసార్లు వెతుకులాడుకున్న దినాలు ఉన్న మేమిద్దరం. అడగండి ఒకసారి ఆయన్ని బయటికి వెళ్ళిన తర్వాత నిజమేనా అని. సభల్లో మేమిద్దరం కూర్చునే వాళ్ళం. ఆ చివర వణుకూరులో ఎవరో పాటిస్తే మురిసిపోయాను నేను. గుర్తుందో లేదా ఆయనకి, చాలా సంవత్సరాలు అయిపోయింది. వణుకూరులో ఒక చిన్న సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే రమేష్ అన్న గారి మీటింగ్కి వస్తున్నాడు వాక్యం చెప్పడానికి. ఏమన్నా మీరు పాడతారా అని అడిగితే పాడతానంటే ఆతృతకు వెళ్ళిపోయి పాడినటువంటి దినాలు ఉన్నాయండి. 7 పాటలు రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే కృప దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరాక్రమశాలి అనే ఒక పాట 93,000 మంది చూశారు యూట్యూబ్లో. ఆ పాట దుబాయ్ దేశంలో సిఎస్ఐ తెలుగు చర్చి యానివర్సరీకి తీసుకొని వెళ్ళింది. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. ఇవన్నీ మనం వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు దేనికి మనము యోగ్యులం కాదు. ఈ రాత్రి మనము ఏ దేవునినైతే స్తుతించి ఆరాధించామో ఆ దేవుడు పాడైపోయిన వాటిని ప్రత్యేకంగా పట్టుకునే దేవుడు అంటండి. హల్లెలూయా. నాకేంటి, నేను మంచిగా ఉన్నాననుకుని వెర్రవేగుతున్న వారిని చూసి కంగారు పడొద్దు. నిజంగా పాడైపోయిన పరిస్థితుల్లో ఈ రాత్రి ఉంటే, వెలివేయబడి తిరస్కరించబడి నిషేధించబడినటువంటి రాయిని మూలరాయిగా మార్చగలిగిన దేవుడు. చాపట్లు కొట్టు గట్టిగా. లెక్కలేని బ్రతుకులను లెక్క కట్టేటట్లుగా శత్రువు ఎదుట భోజనమును సిద్ధపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎప్పుడు దైవజనులు లేసన్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, శత్రువు చచ్చిపోతే ఇంకా నీకు మజా ఏముంటుందిరా. నిజమే. మనల్ని విమర్శించే వాళ్ళు, మనం లెక్క చేయని వాళ్ళు చచ్చిపోనుగా కానీ ప్రార్థన ఎప్పుడు చేయకూడదంట. మనకు కలజోడుబడిన అడిగి పడకూడదంట. ఎందుకో తెలుసా, మనము ఎదుగుతూ ఉండాలి, శత్రు గమనిస్తూ ఉండాలి. నిజమైన ఆశీర్వాదం నిన్ను లెక్క చెయ్యని వాణ్ణి ఎదుట లెక్క కట్టేటట్లు చేయటమే. అప్పు పుట్టిన ఒనేసీమును కూడా దేవుడు పట్టుకుంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 10 రూపాయలు కూడా ఎవడు కొట్లో అప్పేవారు ఒనేసీముకి. పౌలు అంటాడు 10 లక్షలు ఇవ్వు ఫిలమన్, ఐ విల్ పే అన్నాడు. అనలేదా? 10 రూపాయలు పుట్ట అప్పు.
రూపాయలు అప్పు పుట్టినటువంటి వ్యక్తిని ఖండాలు తిరిగిన కాంటినెంటల్ స్పీకర్. ఇప్పుడు మనం ఒక దేశం వెళ్తే ఇంటర్నేషనల్ స్పీకర్ అంటాం, నేషనల్గా తిరిగితే నేషనల్ స్పీకర్ అంటాం. ఖండం దాటామనుకోండి కాంటినెంటల్ స్పీకర్ అంటాం. ఖండాలు తిరిగిన దైవజనుడు అంటాడు, ఇతనికి ఎంత అప్పు కావాలని ఇచ్చేయి అంటున్నాడు. ఎవరిని? ఒనేసిముని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు పంచన పరిచర్య చేస్తే చాలు, పనికిరాందు కూడా పనికొచ్చేది అయిపోద్ది. స్తోత్రం చెప్ప. చప్పట్లు కొట్టి గట్టిగా. దొంగల్లాగా దాక్కుంటే రాదు ఆశీర్వాదం. ఆయన ఖైదీగా ఉన్నప్పుడంట రాస్తాడు ఫిలెమోను పత్రికలో, ఖైదీలో ఉన్నప్పుడంట పౌలు గారికి ఒనేసిము ఏం చేశాడంటే పరిచర్య చేశాడంటే. ఈ యూజ్లెస్ వెసల్ ఉంది చూసారా, ఈ నిష్ప్రయోజనకరమైన పాత్ర ఉందే ఒనేసిము అనే పాత్ర, ఒక అభిషేకం కలిగిన దైవజనుడు చేతి కింద ఉంటే గొప్పదైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనికిరాని కొండలన్నీ పట్టుకొచ్చాడు పెట్టండి అన్నాడు కానాని విందులో. పెట్టారా పెట్టలేదా? నిండు కొండలు ఎవరికి అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. మనందరం పనికిరాని కొండలమే. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఖాళీ కొండలన్నీ పట్టుకురండి. జనవందనానికి ఖాళీ కొండలు తెమ్మన్నాడేంటి అంటే కొత్తగా వచ్చాడు కదా మినిస్ట్రీలోకి, ఈయనకేం అర్థం కావట్లేదు అనుకుంటాను. జనం కంగారు పడిపోతున్నారు. ఈయనంటాడు ఖాళీ ఉన్నాయా పట్టుకురండి, వరుసనే పెట్టండి, నీళ్లు పోయి. ఏంటి ప్రభా జనమందరూ చూస్తున్నారు, అవమానం అయిపోతున్నాము, నువ్వు కొంచెం ఆలోచించపోయాడు. ఆయన మీతో చెప్పున్నది కాస్త మరియం తల్లి మాట కూడా వినండి. స్తోత్రం చెప్పండి. 40 రోజులు వింటారేనరా? యేసు రక్తమే. హల్లెలూయా. ఆయన మీతో, ఆవిడ అదే చెప్పింది, యేసు చెప్పినది మీరు బాప్తిసం పొందమని చెప్తున్నాడు, ఆయన పొందుతున్నాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అవమానం జరుగుద్దేమో మరి, ఎక్కడ లేని స్టేటస్ వీళ్ళు. మరి ఎవరు వీళ్ళు? వీళ్ళంతా రెవరెండ్, అపోస్తల్, బిషప్, పాల్ అండ్ పేతూర్, వీళ్ళంతా మరి తేడాలు వచ్చే ఆ నీళ్ళుగా ఉన్నాయి అనుకో. విజయవాడలో ఒక ఆయన అట్టగన్నాడు, మంచిల బొట్టలు పెట్టండి సాయంత్రం 12 నీళ్ళు అయిపోతాయి అన్నాడు. మా రామలింగేశ్వరం నుంచి ఎరుగుర్లన్నీ పట్టుకెళ్ళి మంచిల బాటిల్ అక్కడికి తిరిగి మంచిల బాటిల్లో పట్టుకొచ్చారు. ఏంటనే మంచిల బాటిల్ అంటే, ఒరే పిచ్చోడా, ఆ లెక్కనైతే ఎంతమంది కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఖాళీ బాటిల్ ఇస్తే అన్ని పంచర్ బాటిల్ అయిపోయి యేసు రక్తమే. ఆ మాత్రం దానికి అంత ఆటో డబ్బులు పెట్టుకెళ్ళే బదులు నువ్వే పోగిలో 15 దాంట్లో వేసుకుంటే అయిపోయిందిగా చిన్నోడా. అయితేనా ఈ అక్కడికి బసవపల్లి స్టేడియంకి వెళ్ళి 15 నీళ్ళు చేసుకొని రావాలా వీటిని? నీ దైవజనుడు నీడలో ఉంది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పేతురు నీడ తగిలితే స్వస్థత వచ్చిందా రాలేదా? ఎక్కడి నుంచి అని వేరే వాళ్ళు తెచ్చారా మళ్ళీ కొత్తగా? నీ ముందు తిరిగినోళ్ళే, నువ్వు గమనించలేదు అభిషేకాన్ని అంతే. గెస్ట్లే. ఎప్పుడైనా గుర్తుపెట్టి, వచ్చామా వాక్యం చెప్పామా వెళ్ళిపోతాం. మేమెవ్వరూ మీకోసం ప్రార్థన చెప్పామా దొంగలమే, నో డౌట్ దాంట్లో. ఎప్పుడు ఎడ్వర్డ్ విలియమన్న ఒక మాట అంటాడు, నాన్న మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తామని చెప్పామా మనం దొంగలమే. ఎందుకంటే ఆ ఊరు దాటాక మనకు ఆ ఊరు, కానీ కాపరి సొంత గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపవాసం ఉండి కిడ్నీలు పాడైపోయి చనిపోయిన దైవజనులు ఉన్నారు. చరిత్ర కలిగింది సంఘం. ఈ పాడైపోయిన ఓటి కొండలన్నిటినీ బాగు చేయటానికి ఎందరో దైవజనులను పిలిచి వారి సామర్థ్యానికి శక్తికి మించిన పనులు వారితో చేయించి ఇవాళ ప్రపంచానికి ఉన్నతమైన పాత్రలను అప్పగించగలుగుతుందంటే నిష్ప్రయోజనకరమైన పాత్రలను మంచి పాత్రలుగా తయారు చేసే కర్మాగారమే దేవుని మందిరం. హల్లెలూయా. పనికిరాని పాత్రలు ఉన్నాయే, ఎక్కడ మ్యాజిక్ చేస్తే గొప్పడం అవ్వలేదు మేము. ఆ మహాదేవుని ఆలయంలో కాలు పెట్టి మా శాపం కొట్టివేయబడింది. అందరూ దైవజనుల హస్త నిక్షేపణ, ప్రభువా వీరిని దీవించు 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 అనగా ఈ నీళ్లు ద్రాక్షారసమైపోయాయి వాళ్ళ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని హోం భూం 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 అంటే అవలేదు అవి. ఒక అభిషేకము కలిగిన దైవజనుడు ప్రవచిస్తే ఆ ప్రవచన వాక్కులో నుండి పుట్టింది ఈ దీవెన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని తెనాల్లో కుర్చీలు ఎగిరిపోతేనో విజయవాడలో గుడ్లు అమ్మితేనో రాదు అభిషేకం.
నీ దైవజనుడు నిండు మనసుతో కన్నీళ్లు పెట్టకుండా. ఏమండి, విశ్వాసులు కూడా ఇలాంటి మనం శారీరక పాపాలు చేయం కానీ ఆత్మీయ పాపాలు ఎక్కువ చేస్తాం. ఇక్కడ సంఘంలో ఒక క్రమం ఉంటుందా? ఇటు 50 రోజుల కూడికి బెల్లం పిల్ల వెళ్తాడు. ఇటు ఎక్కడ క్రమం? సంఘంలో క్రమం ఉంటుంది. శనివారం కూటం ఉంటుందా? ఇటు 50 రోజులు కూడికి వెళ్తే దరిద్రం పోతుంది. ఇటు వచ్చేపడి 10 లక్షలు పోయి ఉంటాయి ఇంటి దగ్గర. మనం శారీరక పాపాలు తక్కువ చేస్తామండి, కానీ ఆత్మీయ పాపాలు చాలా ఎక్కువ చేస్తుంటాం. మన బ్రతుకులు బాగుపడాలి అంటే ప్రధాన యాజకుడు ఆ రోజు చూసినట్లుగా నీ దైవజనుడు నీ పరిస్థితిని బాగుగా చూడాలి. హల్లెలూయా. చూశాడు వట్టి బాణలన్నిటినీ నింపమన్నాడు. అవి వట్టి నీళ్ళే, తాగినప్పుడు చాలా మాధుర్యంగా ఉన్నాయి. దానికి యేసయ్య మాట జోడించబడింది అంతే. దేవుని స్తోత్రం. మంచి వర్తమానం చెప్పాలి మా దైవజనుడైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరా, ఆయన మాట్లాడుతున్నప్పుడే నీ సకల విధములైన దరిద్రములు వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా. అసలు రొటేషన్ అంతా వాక్యంలోనే ఉందండి. అప్పుడే పిల్లల్ని ఏడిపించి కూర్చొని తిరుగుతూ ఉంటారు. చూడండి, పాటల ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే ఉంటారు, ప్రాముఖ్యమైన సమయమునకు మీకు తెలియదు. వాక్యము విడుదల అవుతున్నప్పుడే ఎముకలను మూలుగలను విభాగించగలిగిన శక్తి కలిగిన వాక్యం అంటండి. స్వస్థత, సమృద్ధి, సమస్తము కూడా ఒకేసారి తీసుకురాగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా వినాలి ప్రభు ఏం మాట్లాడతాడు మనతో అని. ఆ పాడైపోయిన ఖాళీ బాణలు ఎవరికి కావాలి? ఆయనకే కావాలి, ఎవరికి అవసరం లేదు. ఈరోజు మీ కుటుంబాల్లో, నా కుటుంబంలో నేను నువ్వు ఎవరికి అవసరం లేదేమో, యేసయ్యకు మాత్రమే కావాలి. సమయాలతో అంటాడు, నా హృదయానుసారుడైన మనుషుణ్ణి నేను ఒకరిని కనుగొన్నాను. ఎవరంట ఆయన? నా హృదయానుసారుడైన మనుషుణ్ణి నేను. దేవుని మనస్సును ఒక్కటి కనుగొంటే నువ్వు శాస్త్రవేత్త కాకపోయినా గొప్పడు అవుతావు. నాయన స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అమ్మో, నేను శాస్త్రవేత్తను అవ్వలేకపోయానండి, నాకు ఇక్కడ 10 ఎకరాలు లేదండి. ఏం అవసరం లేదు. యేసయ్య మనస్సును కానీ రాత్రి గుర్తుపట్టగలిగితే మనం ధన్యులైపోతాం ఈ రాత్రి. హల్లెలూయా. 2011లో పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచినప్పుడు దేవుని మనసులో ఉన్న ఒక బలమైన ఆ హృదయ ప్రేరేపణ నేను చూశాను. ఆయన పరిశుద్ధుడు గనుక నువ్వు పరిశుద్ధుడై ఉండాలి అని చెప్పాడు ఫిన్ని శామ్యూల్ గారు. మొట్టమొదట ఆయన యూత్ ఫెస్ట్కి వచ్చినప్పుడు ఆయన చేతుల మీద నీళ్లు పోసాను. నేను ఆయన మందిరంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఏడ్చాను, నా కళ్ళని ఎంత లావునైపోయింది. ఎందుకు ఏడ్చానో తెలుసా? ఒకప్పుడు ఆయన యూత్ ఫెస్ట్కి వస్తే విజయవాడ ఐపీసీ మా పరిచర్యకు వచ్చినప్పుడు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీద నీళ్లు పోసాం, ఆయన చేతులు కడిగాం, ఆయనకి టవల్ ఇచ్చాం. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు గురించి కడవెత్తుకొని వస్తున్న ఒక యవనస్తుడు యేసు ప్రభు యొక్క పస్కాకు రూమ్ ఇచ్చాడని చెప్పి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. 14 సంవత్సరాలు అయిపోయింది, నా గుండెల్లో ఉంది ఇంకా విషయం. ఆ వాక్యం చెబుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఆయన పరిశుద్ధుడు గనుక నువ్వు కూడా ఏమై ఉండాలి అంటే దేవుడి మనసులో నేను పరిశుద్ధుడైతే బాగుండనే ఆలోచన ఉంది దేవునికి. స్తోత్రం. హల్లెలూయా. ఆ అర్హత సంపాదించుకుంటూ ఒక మెట్టు పైకి ఎక్కేసినట్టే. వ్యభిచారాన్ని జయించడం పెద్ద విశేషం కాదు, మోహపు చూపిని జయించడమే గొప్ప విషయం. శరీరంతో జయింగాని కళతో జరిగిపోతూ ఉంటాయండి. అందుకే ప్రభు అంటాడు, ఓహే పాపం అంటాడు. నేను నాకు అసలు అలవాటే లేదు పాస్టర్ గారు, అన్నీ వదిలేసానండి. కానీ అలా బండి వెళ్తుంటే ఇటా తిప్పుతానండి తలకాయ. ప్రభు అన్నాడు, చూచిన వెంటనే నీ హృదయంలో ఆమెతో నువ్వేం చేసినట్టు అన్నాడండి. జరిగిపోయింది. అప్పుడు నీ ఖాతాలో ఆల్రెడీ 111 మంది ఉన్నారు అక్కడ. వాస్తవానికి నీ మనసులో 0 ఇక్కడ. దైవజనుడు ఈ రాత్రి ప్రభు వస్తే, నిజంగా ఈ రాత్రి ప్రభు వస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తామని చెయ్యెత్తమన్నారనుకో, నేను కూడా ఎత్తలేనండి. పరిశుద్ధులు రక్షణ పొందితే అవుతారు, సంపూర్ణులు వాక్యం వింటే మాత్రమే అవుతారు. పరిశుద్ధులు సంపూర్ణులగుట దేవుని చిత్తం. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ పరిశుద్ధులే. పరిశుద్ధులు ఎత్తబడరు. హలో, వెనకమాల ఉన్న తమ్ముళ్ళు వినపడుతుందా నాన్న? పరిశుద్ధులు ఎత్తబడరు. ఒకసారి చెయ్యొద్దండి వెనకమాల వాళ్ళంతా. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. దేవుడు మీకు కోటీశ్వరులుగా చేయునుగాక.
హల్లెలూయా. పరిశుద్ధులు రక్షణ పొందితే అయిపోతారు. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. కానీ పరిశుద్ధుడు ఏమి సాధన చేయాలి అంటే సంపూర్ణుడు అవటానికి సాధన చేయాలి. హల్లెలూయా. సారి మీదకి ఎక్కిందల్లా కొండ అయిపోద్దా? కొన్ని మధ్యలో విడిపోతాయి అంట. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉందో తెలుసు అక్కడ? ఆ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఏం చేస్తాడంట ఆయన? నేను వద్దన్ను సారి దిగేసినా నిన్ను ఈ రాత్రి సారి మీద పెట్టునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నాకు వద్దు బాబో ప్రార్థన అన్నా కూడా రాళ్ళన్నీ ఏరి నిన్ను సారి మీద పెట్టునుగాక. ఊరు కూడా అంతే ప్రభు. వెంటాడి వెంటాడి వెతికే ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఎన్నిసార్లు వద్దనుకున్నానో యేసు ప్రభుని, కావాలని వెంటబడినటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. అది కొత్త పాట రాస్తా ఈ పదాలన్నీ రాసి పెట్టుకున్నాను. కాదని ఎన్నిసార్లు కాళ్ళదన్నుకొని వెళ్ళిపోయినా నా కొరకు కన్నీరు కార్చిన ప్రేమ అంటండి. హల్లెలూయా. నిన్ను బాధ పెడుతున్నాను కానీ కుమారుడా, ఎఫ్రాయిమును గురించి ఒక మాట ఉంటుంది ఇర్మియా గ్రంథంలో 32లోనే ఎక్కడ ఉంటుంది. 31. నా పెద్ద రెఫరెన్స్లు గుర్తుండవు కానీ సబ్జెక్ట్ గుర్తుంటుంది. యేసు రక్తమే. హల్లెలూయా. ఎవరో ఒక ఆయన అన్నాడు పెద్ద మీటింగ్లో, పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారు, రెఫరెన్స్లు కొన్ని బాగా బట్టి పట్టేయాలండి అన్నాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నిన్ను చాలా హింసించుచున్నాను, నా కడుపులో వేదన కలుగుతుంది, కానీ కుమారుడా శిక్షకు అలవాటు పడిన కోడే దెబ్బలకు లోబడినట్లుగా నువ్వు నాకు లోబడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. నేను మా పిల్లోని కొట్టినప్పుడల్లా కక్షతో ఆయన్ని చంపేద్దామని కొడతానా, బాగు చేద్దామని కొడతానా? స్తోత్రం చెప్పండి. మరి నేను వంట ఉందా ఆయన వాళ్ళ పెట్టారు ముఖం అంతా. ఇంకా అవ్వలేదుగా వాక్యం, ఒక పాయింటేగా అప్డేట్ అయిపోయారేంటి? ఆపేన పని. హల్లెలూయా. ఏంటండి మీరు మొదటి రోజే, ఆఖరి రోజు కదా కడిగేది, మొదటి రోజు అన్నీ ఏం చేసుకోవాలి మనం? రేపొద్దున రావాలా వద్దా? యేసు రక్తమే జయం. హల్లెలూయా. కానీ రాత్రి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రక్షించబడిపోయాను పరలోకానికి వెళ్ళిపోతానన్న భ్రమ ప్రభు మనలో నుండి తొలగించునుగాక. సమస్య లేదు అసలు. ఎల్లరు పరిపూర్ణుల అగుటయ్యే దేవుని ఆ సాధన చేయటానికి వచ్చాము ఈ రాత్రి. మనం బైబిల్లో ఒక అద్భుతమైన గోత్రం ఉంది, దాని గురించి ఒక 10 నిమిషాలు చెప్పాక మళ్ళీ ముందుకు వచ్చి ఆఖరి మాట చెప్పి ముగిస్తారు. కంగారు పడి 12ంటికి వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోనండి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఊరికే 2 రెఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకోండి. దాన్ని చదవద్దు మీరేమి. యెహోవా దూత అరణ్యమందు హాగరును కనుగొందంటే ఆదికాండం 16:7. పాడైపోయిన బ్రతుకు రాసుకోండి పక్కన. ఏ బ్రతుకంట? ఆదరిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపుతాడు అనుకున్నాడు కూడా నీళ్ళ బుడ్డి ఇచ్చి పంపించాడు. ఏమి ఇచ్చాడు? ఏదో పాల బుడ్డి ఇస్తాడు అనుకున్నావా? లోకం పాలు చూపెత్తది, చేతిలో నీళ్లు పెడద్ది. ఆమె చెప్పండి, లోకపు తత్వం అది. నాకు ఏముండదు, లోకపు తత్వం. కానీ మన ప్రభు నిజ స్నేహితుడు. ఆమె చెప్పండి. విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో సహోదరుడు వలె ఉంటాడు. యేసయ్య ప్రేమలో కపటము స్వార్థము లేని ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఎంత చెప్పినా ఈ రాత్రి ప్రేమ గురించి ప్రసంగం చేయమంటే ఎంతమంది చెప్పినా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ ఎప్పటికప్పుడు క్షణక్షణం మారిపోద్దంటే. TV9 వాళ్ళందరూ వెళ్ళి, సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి దేవదూతలు ఇంటర్వ్యూ చేశారంట. ఏమని? అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి యెహోవా పరిశుద్ధుడే కోటానుకోట్ల సంవత్సరాల నుండి చెప్పిన మాట చెప్పినట్టే ఉన్నారు కదా. ఒకరోజు ఆరాధన చేస్తేనే తర్వాత 4 రోజులు పడుకుంటాం మేము. ఇప్పుడు ఈ పండగలు అయ్యాక ఏదో విస్తరించి కష్టపడిన వాళ్ళలాగా అసలు ఎక్కడ లేని సాలి. అమ్మో ఇక దాన్ని ఏమంటారంటే 31వ వార్షికోత్సవ సభలు కదండి పాస్టర్ గారు వాళ్ళంతా. అమ్మో చూడలేము అసలు. కష్టపడిన వాళ్ళు వేరు, పైగా జేబులో చేపెట్టినోడు కూడా 3 రోజులు పడుకుంటాడు. అలా మొన్నే కదా సభలైన చాలా కళ్ళంత మాటల ఈ ఉత్తితే ఈడు పట్ట కూడా ఈడు. హల్లెలూయా. వాళ్ళ కెరూబులను షరాపులను అడిగారంట,
మీరు 6 రెక్కల్లో 2 రెక్కలతో ముఖంలో 2 రెక్కలతో కాళ్ళు 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలా పొగడగలుగుతున్నారంటే, నిన్న కనబడినట్లుగా ఈరోజు కనబడడు ఆయన. అనుదినము నూతన వాత్సల్యం ఆయనలో పుడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే ప్రభువు నూతనమైన వాత్సల్యాన్ని మన కొరకు చూపుతున్న వాటిని మీరు రాసుకోండి. హాగరు అరణ్యములో దేవుడు ఆమెను కనుగొన్నాడు. పాపం చాలా ఎక్స్పెక్ట్ చేసింది. మనం కూడా అనుకుంటాం, ఇక మా నాన్న తర్వాత ఇదంతా నాదే, ఈ పొలం నాది, ఇల్లు నాది, ఆల్రెడీ కాగితాలు ఒకటి దగ్గర ఉంటాయి, ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తారు, ఈ లోపల అందరికీ తెల్లజుట్టు వచ్చేస్తుంది. సెంటు కూడా అవసరం లేదు. ఈ రాత్రి ప్రవచనాత్మకంగా చెబుతున్నాను. పనికిరాని విత్తనములో నుండి వృక్షమును తేగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. నీ కన్నవారి స్వాస్థ్యం కాదు, నిన్ను కన్నవాడు నీకు స్వాస్థ్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళితే 10 సెంట్లు లేకపోతే 1 ఎకరం ఇస్తారని గట్టిగా నిన్ను నాటిన చోట విస్తరించిన వృక్షంలాగా మార్చగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూడాలి పైనుంచి. నీకు ఇది ఇవ్వనరా అని 1 గజం జరిగాడు మా పెద్దనాన్న. 1 లక్ష రూపాయలు ఉంటుందేమో. అది 27 లక్షల మందిరం కట్టాం విజయవాడలో మొన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఇప్పుడు ఆ బుడ్డ స్థలానికి 2 కోట్లకి వెళ్ళి తలకాయలు పగలు కొట్టుకొని కొబ్బరి బండాలాగే తిరిగామనుకోండి, సమాధానం ఉండదు. కావాలనుకున్నోడికి ఇచ్చేసుకుంటారా. నీ చేతిలో పెట్టిన తరగకుండా చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూడాలండి, ఆయన చూపు పడాలండి మన మీద. కరుణా సంపన్నుడు, దయగలిగిన దేవుడు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగాతని గుర్తించగలమమ్మ, ఎంతో సుందరుడమ్మ, తానేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. కొట్ట చప్పట్లు కొట్టు. ఎవరు ఆయన కిలలో పాడు, ఎవరు ఆయన కిలలో నోరు పడ, ఎవరు ఆయన కిలలో నోరు తెరవాలి గట్టిగా. ఎవరు ఆయన కిలలో శత్రువుకు వినబడాలి. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగాతని గుర్తింపగలవమ్మ, అవలీలగాతని గుర్తింపగలవమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. చప్పట్లు కొట్టు ఉత్సాహంగా. ఆయన ఎవరో తెలుసు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 అతి కాంక్షణీయుడు. కృప కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ఉత్సాహంగా పరిశుద్ధ
పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదగిన కనులు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదగిన కనులు. కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపొసగి వరమేరి తనయుండు, విలువైన చూపొసగి వరమేరి తనయుండు. ఎంతో చప్పట్లు కొట్టి గట్టిగా, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయి నాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడు అంట. దేవునికి స్తోత్రం. కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగినటువంటి దేవుడు మహామహిమలో నివసిస్తాడంటండి. నరుడెవడు చూడలేనటువంటి మహిమలో వసించే దేవుడు అంటండి. పాపము చేయనివాడు, పాపము లేనివాడు, పాపములలో చేరక ప్రత్యేకించబడిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మన ప్రభువు ఎవరో ఈ రాత్రి ఆయన మనస్సు ఏమిటో మనము గ్రహించుదముగాక. దావీదుకి అర్థమైంది, ఈ పనికిరాని పాత్ర బాగుపడాలి అంటే ఆయన పరిశుద్ధుడని తెలుసుకుంటే చాలనుకొని ఆ కీర్తనలో అంటాడు, అయ్యా నీ ఆత్మను నా నుండి దూరం చేయదు దయచేసి, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు. సౌలును రిజెక్ట్ చేసినట్లుగా, సౌలును కాదన్నట్లుగా, సౌలును కాలదనినట్లుగా ఒకవేళ నన్ను కాలదనితే మళ్ళీ ఇక అంగీకరించవు గనక ఈ కృప నాలో నుండి పోకూడదు. హల్లెలూయా. సౌలు కంటే, దావీదు కంటే సౌలు కొన్ని విషయాల్లో బెటరే. కానీ దావీదును దేవుడు చూసిన కోణముందు చూసారా, ఆ కోణములు ఈ రాత్రి దేవుడు మళ్ళీ చూచునుగాక. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కంటే ఎవరో గట్టిగా ఒప్పుకోలేరు. 4 చుక్కలుగా చెల్లిపోతాం మనందరం. పరుపు తేలిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఆశీర్వాదం నాకు ఇవ్వయ్యా, దావీదుకు చూపిన శాశ్వత కృపను, ఏదో పాట కూడా ఉందిగా, దావీదుకు చూపిన శాశ్వత కృపను నాపై చూపుము, ఏదో వచ్చిందిగా పాట కూడా, దావీదుకు చూపిన శాశ్వత కృప నాపై చూపుము దేవాని ఏదో పాటలో కూడా ఉంది. ఆ కృప చూపాలి అంటే ఆ కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీకా ప్రవచన గ్రంథంలో 6వ అధ్యాయంలో ప్రవచనం ఎత్తి అంటాడు, దేవుడు దేనిని ఇష్టపడతాడు? పాపం చేసి, అతిక్రమం చేసి ఒక జ్యేష్ఠ కుమారుని ఇస్తేనో, లేకపోతే వేలాది నదులంత విస్తారమైన తైలము నాకు ఇష్టము కాదని 6వ అధ్యాయం మీకా ప్రవచన గ్రంథంలో ఉంటుంది. మీరు తర్వాత చూసుకోండి. 6వ వచనం నుంచి చెప్తున్నాను 8వ వచనం దాకా. వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకొచ్చేసి, నాకంటే గొప్పగా ఎవడో నీ ట్యాంకులు తైలం తేలేడు ప్రభువా, నన్ను కాపాడే, నన్ను రక్షించే అంటే నీ తైలానికి పడిపోయేవాడు కాదు. నేను గుణదల్లే ఊరికే మనవాళ్ళదే చెప్తున్నా, బయట వాళ్ళది అంటలేదు. మళ్ళీ గుణదల్లే ఈ జుట్టిచ్చే బదులు ఈ పళ్ళు మొక్కుకొని వచ్చేయచ్చుగా అన్నాడు మొన్న పాస్టర్ గారు. ఏ మొక్కు రావాలంట? పన్నోళ్ళతో చెయ్యో మొక్కుకొని వచ్చేయచ్చు కదా, కుడి చేయిచ్చేస్తాను ప్రభు అని. వీళ్ళు ఏం మొక్కుకొని వస్తారు? మళ్ళీ తిరిగి వచ్చేదే మొక్కుకుంటారంట. చాలా నవ్వు వచ్చింది, నిజమేనా అనిపించింది. ఎవడు కలుగును కాకంటే ఒక లారీ జుట్టు కలగదా ఆయనకి? ఒక్కలు జుట్టు కావ ఎంత మంచిది కలితే అంత మంచిది తయారు చేసుకుంటాడు ఆయన. ఆయనకి ఆయన సృష్టించినవి కాదు కావలసింది, ఆయనలో ఉన్న మనసు నీళ్ళు వెతుకుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. పాట పాడేస్తారు కొంతమంది, ఏమని? మనసున్న మంచి దేవా
పాడండి, మీరు పాడండి, అది పాస్టర్ గారు వదిలే కానీ మీరు పాడండి. మనసున్న మంచి దేవా నీ మనసును, మనసు మలినమైన నాకై, మనసున్న మంచి దేవా నీ మనసును. ఆయన మనసు నీలో ఉంటే మరి అత్తతో మాట్లాడకుండా నెల రోజులు ఎట్టున్నావు బుజ్జి? బుజ్జి కన్నా పాట ఏం పాడింది చెల్లి? చెప్పండి. నీ మనసుని, మరి ఆయన మనసు ఏమో శత్రువుని కూడా ముద్దు పెట్టుకొని చెల్లికాడ, నువ్వేమో ఎదుర్కొంటా అన్నమ్మగారు కనపడితే అని తిప్పుకొని వెళ్ళిపోతావు. పాట ఏం పాడతావు ఇక్కడ మైక్ పట్టుకొని, పెద్ద ముసుకేసేసి పెద్ద బైబుల్ పెద్ద అట్ట పట్టేసుకొని నీ మనసును నాకు ఇచ్చావా. తమ్ముళ్ళు ఎర్రగొట్టేస్తూ ఉంటారు, తబళ్ళు పగిలిపోతూ ఉంటాయి, బాక్సులు పగిలిపోతూ ఉంటాయి, మనసు రాదు. కానీ ఏదో ఒక ఫీలింగ్ అయితే వెళ్తావు, బాక్సులు పక్కనే ఉంటావు కనుక పరిశుద్ధాత్మ అనే ఒక భ్రమలో వెళ్తావు అంతే. నిజం, ఆ భ్రమలో ఫోబియోలో బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ మధ్య లోతరణ సభలకు వెళ్ళాను, కొయ్యేటిపాడు. 2-3 వేల మంది జనం, పెద్ద సభలో. ఇలాగే కొయ్యరు పాట పాడి వెళ్ళారంట. నాకు తెలవదు, వాక్యం చెప్పేటప్పుడు మనం వెనక్కి దిప్పి లైవ్ చూసుకోవాలి. కొన్ని నాకు తెలియదు. మంచి కలర్ఫుల్గా డ్రెస్ కోడింగ్ వేసుకొని పాడేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వాక్యం చెప్పేటానికి భోజనానికి వెళ్ళిపోయి వాక్యం అయ్యాక వచ్చారు వీళ్ళు. నాకు తెలియదు, ఎక్కడో ఎవరో మన పాల్సనన్న చెప్పిన ఉపమానం చెప్పాను ఆ రోజు. పాట పాడి వెళ్ళిపోయారంట. పాట అయిపోయిన తర్వాత వచ్చారంట, నేను ఉండాలేనయ్యా. నిజంగానే ఉండలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పెళ్ళారు ఇక్కడ, నేను ఉండలేనయ్యా. అందుకే వీళ్ళు అర్జెంట్ ఫ్యాన్ కింద తినేటాకి వెళ్ళిపోయారు, వాక్యం అయ్యాక వచ్చారంటే. నాకు తెలియక నేను ఆ ఉపమానం చెప్పాను ఆ రోజు. నిజంగానే వీళ్ళకి నిలకడ ఉండట్లేదని. అక్కడికి ఎంత కోపం వచ్చేసిందో, మళ్ళీ పిలవలేదు. ఏసు రక్తమే, ఏం చేస్తాం, అవకాశం రాకపోయినా సత్యం చెప్పి అవకాశం వచ్చినప్పుడు ఒకసారి చెప్పేయాలి. హల్లెలూయా. ఎవడో కూడా చెడిపోవాలి, అదేదో మనమే అవుదాం. ఏసు రక్తమే, మళ్ళీ ఎందుకు మళ్ళీ మొహోటం, మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకు, మనం చెడిపోయామనుకోండి. సత్యం ప్రజల్లోకి వెళ్తే చాలు. దేవుని స్తోత్రం. ఈ సభల ప్రయాస అదే. ఈ రాత్రి నన్ను కనుగొనిన దేవుని మనస్సును నేను కనుగొనే ప్రయత్నము చేయాలి. ఈ రాత్రి నన్ను వెతికి ఎక్కడో ఎడారిలో పాడైపోయినటువంటి బ్రతుకుల్ని, అరణ్యంలో పాడైపోయినటువంటి బ్రతుకులను కనుగొని ఆయన మన కొరకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా, పాప పరిహారార్థపు బలిగా రక్తం కార్చాడు. ఏమిచ్చామని మన కోసం ఆయన ప్రభు అంత పనిచేశాడండి. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు రొట్టె ఎక్కడ కొన్నారు? ద్రాక్షరసం వస్తున్న వాళ్ళలాగా దీంట్లో ఎలా చేస్తున్నారా? అదే నన్ను వెతికేది. దైవజనుడు చేతిలోకి వెళ్ళినప్పుడు అది యేసు రక్తమని గ్రహించాలి. హల్లెలూయా. ముక్కలైపోయింది ఎత్తనాడా, వాళ్ళు ఏమో చపాతీ చేసి ఎత్తున్నారు, ఇంతలా ఉంటుంది. నీకెందుకు? అది ఎవరి చేతిలోకి వెళ్ళింది? దైవజనుడు చేతిలోకి వెళ్ళినప్పుడు అది యేసయ్య శరీరపు వాసన ఎందుకు రాలే నీకు? అంటే నువ్వు మినిస్ట్రీ మీద పెట్టిన ఆలోచన దేని మీద పెట్టలేదు, నువ్వు దేవుని శరీరం మీద పెట్టలేదు. నువ్వు దాంట్లో ఎలా చేసారా, పలానోళ్ళది బల్లారాధన బాగుంటుంది అంటుంది మొన్న ఒక అక్క. తల్లి నీకు కావాలంటే ఓ లీటర్ చేసేస్తా కానీ అట్టండి పనులు మానేయని చెప్పా. నీకు కావాలంటే ఒక లీటర్ గ్రేప్ జ్యూస్ మేము చేసిస్తాం, వాళ్ళది బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి తాగమంట వీళ్ళందరిని. ఇప్పుడు స్వచ్ఛ చేడి కిడ్నీలు పోగొట్టుకొని సంఘం కడుతుంటే ఇడ్లీలా పట్టుకెళ్ళిపోతారు వీళ్ళు. ఈ భ్రమపరచు ఆత్మను దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. అక్కడక్కడ ఉంటాయి కొన్ని, చాలా జాగ్రత్త వహించాలి. 100 మందిని కడతాం చాలా ఈజీగానండి. ఆ ఒక గొర్రె ఉంటుంది మధ్యలో, ఆ గొర్రెని జాగ్రత్తగా గమనించే దినాలు ఇవన్నీ. ఒకవైపు పాడైపోయిన వాటిని పట్టుకోవడానికి దైవజనుడు ప్రయాసపడుతూ ఉంటే కింద నుంచి గొయ్యలు అవుతూ ఉంటారు కొంతమంది. దేవుడు వాళ్ళకి మారు మనసు ఇచ్చునుగాక. ఒక దైవజనుడు ఫోన్ చేశాడు మొన్న, అయ్యా ఆయన రక్షణ కోసం ఎంత కన్నీరు కార్చానో తెలుసా? ఈ ఊళ్ళో అప్పుల బాధతో పురుగుల మందాకి చచ్చిపోవలసిన నేను కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేస్తే వాళ్ళ అప్పులు పోయి వాళ్ళ ఒక మంచి స్థాయికి వచ్చాక ఓ 10 మందిని తీసుకొని ఏ ఊరు ఉంటే ఆ ఊరు మీటింగ్లకు వెళ్ళిపోతున్నాడు. సంఘ కార్యక్రమాలు చెడగొడుతున్నాడు. తన్నేళ్ళు తేలిపడి మిగతా వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇది ఆశీర్వాదమా శాపమా? మనకిది శాపమే.
నువ్వు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఎవరికి పట్టదా? ఇవాళ నువ్వు మంచి కద్దరి సొక్కా ఎత్తే కావాలి మిగతా సేవకులందరికీ. కానీ నీకు బట్టలు లేనప్పుడు, నీకు మాసిక కూడా వేయలేని పాత గుడ్డకు క్రొత్త గుడ్డ అయ్యేంత వరకు కన్నీరు గాల్చిన వాడు నీ దైవజనుడు. చప్పట్లు కొట్టు గట్టిగా. లోకాసు వార్త 5లో కనీసం మాసికేసే గుడ్డ ఉంది. నేను అంటాను, మన బ్రతుకులు మాసికేయటకు కూడా పనికి రానటువంటి బ్రతుకులు మనవి. రాను రాను మంగచార్యులు గారు చెప్తా ఉంటాడు, సైకిల్ వచ్చిన తర్వాత హ్యాండ్లు వదిలేస్తున్నారని. నిజమే. సైకిల్ కొత్తగా వచ్చినప్పుడు అటు గట్టి పట్టుకుంటాడు, ఏంటో ఇనుమాడు సొంతమైనట్టు. భక్తి వచ్చిన తర్వాత గాలికి వదిలేస్తున్నారండి పైకి. కసనాలు ప్రార్థన మొక్కలు వచ్చిన తర్వాత ఏ పరిస్థితిలో నుండి వచ్చామో, అందుకే దేవుడు అంటాడు, ఏ బండ నుండి చెక్కబడ్డారో మీరు కాస్త ఆలోచన చేసుకోండి. ఇవాళ విమానంలో తిరుగుతున్నాం కదా అని చెప్పి ఒకప్పుడు పరిస్థితులు మర్చిపోతే ఎలాగా? మనం ఆరాధించే దేవుడు ఎందుకు పనికిరాని బలహీనమైనటువంటి బ్రతుకుల్ని బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. బలపరచునైనా నీ కోసం బ్రతుకుతాను, సంఘానికి ఒక వెన్నుముకలాగా ఉంటాను, నా వలన కనీసం ఒక జకర్యా గ్రంథం 8లో రాయబడినట్లుగా ఓ 10 మంది నా చెంగును పట్టుకొని వచ్చేటట్లుగా నేను ప్రయాసపడతానని ప్రభు దగ్గర ఒక నిబంధన చేయి. ఈ రాత్రి పాడైన నీ బ్రతుకును మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. నీ చెంగును పట్టుకొని 10 మంది రాకపోగా నీ వల్ల నలుగురు డిస్టర్బెన్స్ అవ్వకూడదు సంఘంలో. అసలు పౌలు గారు చెప్పాడు, నీ భాషలు కూడా ఒకరికి అభ్యంతరం కలగకూడదని చెప్పాడు. ఎందుకని తెలుసా? సంఘము పరిశుద్ధమైన రక్తంతో కడగబడింది. చాలా జాగ్రత్త వహించాలి సంఘము నిమిత్తం మనం. అది ఊరికే ఒక్క రాత్రిలో ఏమండి ఈ పూట వాంతులు వచ్చి రేపొద్దున కనేస్తున్నారు పిల్లల్ని. ఒకనాటి ప్రసవ వేదన కాదంటండి, కొన్ని నెలల పాటు ప్రసవ వేదన పడితే ఒక బిడ్డ పుట్టడు. ఒక ఆత్మను దేవుని మందిరములో స్థిరపరచడానికి దైవజనుడు దైవజనురాలు సంఘము పడే ప్రయాస అది పైకి కనబడదది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపావరముతో నింపబడటం ఒక భాగ్యం అయితే, ఆ కృపావరములో దీవించబడటం ఒక భాగ్యం అండి. అందుకే పౌలు అంటాడు, నేను వచ్చినప్పుడు ఈసారి ఏదో ఒక కృపావరమును మీకు బహుమతిగా. అంటే దైవజనుడి చేతిలో ఏమున్నాయి? అన్య భాషలోనే అనడలేదా పౌలు గారు? వారు నీటి నుండి బయటకు రాగానే, రెండోసారి బాప్తిసం ఇవ్వగానే, వారి మీద చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్య భాషలతో మాట్లాడ సాగిరి. అంటే దైవజనుడి చేతిలో ఉన్నాయి అన్య భాషలు. పరిశుద్ధాత్మను దేవుడు తన సేవకుడి చేతిలో పెట్టాడు. నువ్వు ఆ దైవజనుడిని బాధ పెడితే ఆ రెండు ఎందుకు పొందుకుంటావు? పాడైపోయిన బ్రతుకును బాగు చేసిన వాడు ఎవరో నువ్వు గ్రహించాలి. రాత్రి ఆ ప్రభువుకు మనం విధేయత చూపుదుముగాక. హల్లెలూయా. ఇవాళ నాకు ఎన్ని రకాలుగా చెప్తా ఉంటారు మా వాళ్ళు, రే ఏదో బాగుపడ్డావు ఇంకా మనలోకి వచ్చాయి అని అడుగుతూ ఉంటారు మా వాళ్ళు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా సైతాలు ఉంటాయి అక్కడక్కడ. అయిపోయింది కదా రే, వచ్చారా సత్యం తెలుసుకో. మళ్ళీ ఏం తెలుసుకోవాలండి నేను? అరా బాబు, బొవ్వలాగా ఎడుతుంటే తిండి కింద ఇచ్చినోడు ఎవడైనా ఒకడు ఉన్నాడండి? ఉన్నాడా? ఇప్పుడు లాజిక్లు మ్యాజిక్లు మాడతారు వాళ్ళు. 4 పెర్ఫ్యూమ్లు కొట్టుకుంటే మనం. ఒకప్పుడు పాడైపోయినప్పుడు, పనికిరాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవడో పరామర్శించిన వాడు లేడే. మంచి సమరయుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఇవాళ నీకు బలం వచ్చిన తర్వాత పాప బంధువులు ఇంటికి వచ్చేస్తారు. యోబు 40 అధ్యాయాల్లో ఎవరు లేడండి, 42లో వచ్చేసారు ఒక్కొక్కడు ఉంగరాలు పెట్టుకొని. మరి 40 అధ్యాయాలు ఏమైపోయారు? వీళ్ళంతా చచ్చిపోయారా? ఇల్లు ఓపెనింగ్ జరుగుతుందో చాట, మీరేమనుకో మాకంటే ఇటు మాడుతున్నానని. సంఘం అందరికీ ఏమో బయట స్టీల్ టేబుల్ వేసి భోజనం పెట్టిందండి. ఈ పనికిరాని దెయ్యాలను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టింది. ఇవాళ చుట్టాలు కావాల్సి వచ్చారు. నువ్వు తాటాకింట్లో ఉన్నప్పుడు నీ కొరకు కన్నీరు గార్చింది సంఘం. రేకులు వేసుకోలేనప్పుడు నీకు రేకులు ఇచ్చింది సంఘం. ఇవాళ బిల్డింగ్ కట్టేపాటికి దెయ్యాలు మొత్తం లోపలెట్టుకుంది. ఎంత ఏడ్చొచ్చారో ఆ రోజు సంఘం అంతా కూడా. అక్కడ గెస్ట్కి వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత నేను విచారిస్తాను కొన్ని పరిస్థితులు ఎట్టున్నాయని. కట్టిన దాన్ని కొప్ప కూల్చాడు దేవుడు. దాంట్లో వాళ్ళు నివాసం ఉండలేకపోయారు.
దేవుడు దీవించిన తర్వాత సంఘాన్ని, దైవజనుని గుండెల్లో పెట్టుకునే విశ్వాసులు కనుమరుగైపోయారండి. వాళ్ళ కృతజ్ఞత లేని చోట ఆ హృదయము ఏమైపోద్దంట? అంధకారం. అనండి, గట్టి చెప్పండి. కంప్యూటర్ అట్లాంటి ఇల్లు ఎవరైనా ఓపెన్ చేశారండి? ప్రభు నన్ను క్షమించునుగాక. ఏం లేదు గట్ట. సంఘానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళని ఇక్కడ ఉందో స్తోత్రం చెప్పండి. కుడి చేయొద్దండి మీరంతా. లేదండి బాబు, మా సంఘం తర్వాత మేము ఆనంద గట్టిగా. పరిశుద్ధుల వారి ప్రార్థనలో మనకు ఉపయోగపడ్డాయి. దేవుని స్తోత్రం. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇస్సాకారిన గోత్రం ఆదికాండం 49లో ఉంది. మీరు తర్వాత చదువుకోండి. ఎన్నో వచనం? 49వ అధ్యాయం మొదటి వచనం. అది 49. ఇస్సాకారు గోత్రం గురించి చిన్న మాట చదివేయండి, ముగింపులోకి వచ్చేస్తాను. 49వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. ఇస్సాకారు మీరు చదివింది కరెక్టే. ఏంటబ్బా ఎలా ఉందని కంగారు పడుతున్నారా? అక్కడ అలాగే ఉంది. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యలో పండుకొని ఉన్న బలమైన గాడిద. చక్క మైకి పెట్టుకొని చక్క పాడొచ్చు కదా, చదవచ్చు కదా తల్లి. అతని విశ్రాంతి మంచుదగుటయు భూమి రమ్యమైనదగుటయు చూచి వెట్టి చేయు దాసుడైపోయాడు. ఆఖరికి ఆయన స్థితి అది. ఇస్సాకారు గోత్రం 49వ అధ్యాయం 14వ వచనంలో ఎలా ఉంది, 15వ వచనంలో ఎలా ఉందంటే ఒకని కింద పనిచేసే గోత్రంగా ఉంది. తండ్రి అన్నాడు బలమైన గాడిద. మామూలుగా బలహీనమైన గాడిద కూడా కాదంటే. ఏ గాడిద ఇది? బలమైన గాడిద. పిల్లలను తిడుతుంటాను చూడండి, ఎందుకు పనికి వస్తావు నువ్వు అడ్డ గాడిద అంటుంటావా, నిలువు గాడిద అనరా. ఇంకా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. అందరూ పోతారు, నువ్వు పోవేంట్రా అనేవాళ్ళు ఉన్నారు లేదా? నిజం చెప్పండి. ఆ శాపాలన్నీ తగిలితే ఎప్పుడో పోయేవాళ్ళం మేము. శాపము దీవెనగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. తండ్రి ప్రతి గోత్రాన్ని చూసుకుంటూ వచ్చాడు. 12 మంది పిల్లలు. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇంట్లో మనకు ఒక 4 ఉన్నారనుకోండి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బయటపడుద్ది రంగు. ఒకరిని బాగా పరిచయం చేస్తాం, వీడు చాలా మంచోడండి. ఆడ అబ్బో ఆడు సైకిల్ వేసుకెళ్తాం తప్ప రెండో పని రాదండి ఆడికి. ఉంటాడా లేదా? పాప ఇస్సాకారు ఆ కోవకి చెందినోడండి. బాబా మీ ఇంట్లో పాస్ గారు కావాలయ్యా, ప్రభు పంపించాడు. మావాడిపోయి ఎలియాబు ఉన్నాడండి, భలే ఉంటాడండి. ఆడు సూట్ వేసుకుంటే భలే ఉంటాడు తెలుసా మీకు? అటు సూట్ వేస్తే ఆడు గుండి, ఒక గుండి వెనక్కుంటుంది పొట్ట, బాగుంటుందండి. 7 చూపిస్తే ఎవడు పనికిరాడు అన్నాడు దేవుడు. మీ ఇంట్లో ఇంకొకటి ఉండాలనుకుంటే నువ్వు వాడిని చూస్తే అసలు ఒప్పుకోడు. అసలు సేవకి ఎందుకు పనికి వస్తాడు? మా పాష గారు కూడా అన్నాడు, ఒరే నువ్వు ఈ పొట్ట వేసుకొని ఏసీ లేకుండా అరగంట ఉండలేవు, నువ్వు ఏమైనా చేయగలవేట్రా అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే. బలహీనులను బలపరచగలిగిన వాడు ఒకడు ఉన్నట్టు. చప్పట్లు కొట్టి గట్టిగా. శక్తిహీనులను పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన వాడు యేసయ్య ఉన్నాడు. ధైర్యం వహించండి రాత్రి అంతే. భయపడద్దు. మనుషులు తృణీకరించినదే దేవుడు యాక్సెప్టబుల్ అంటాడంతే. దేవుని స్తోత్రం. దోస్ హు ఆర్ రిజెక్టెడ్ బై ద పీపుల్ యాక్సెప్టెడ్ బై ది గాడ్ అంటే. ఎవరైతే మనుషుల చేత నిరాకరించబడతారో దేవుడు వారిని ఎన్నుకుంటాడు. సీట్ కూడా పట్టదు కొన్నిసార్లు ఏరోప్లేన్లో. ఏం చేస్తాం? అట్టగా సర్దుకొని మాంసం అట్టడి తిప్పి కూర్చుంటాం. వెళ్త మాత్రం ఖాయం, ఏసు రక్తమే. సీటు పడతలేదని ఈ మధ్య 10 కేజీలు తగ్గే పని మాత్రం ఆపం. హల్లెలూయా. వాళ్ళు చెప్పింది కరెక్టే. మీరు ఏసీ లేకపోతే పావుగంట ఉండలేవు. మంచి ఉద్యోగం చేశాను కదా మొన్నటిదాకా. జనరల్ మేనేజర్గా పనిచేశాను ఫుడ్ కంపెనీలో. చేతి కింద 70-80 మంది ఉండేవాళ్ళు. ఫారంకి వచ్చి అడగని చెప్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేశాను. మా పిల్లలు వచ్చేవాళ్ళకి అడగని చెప్తారు. కారు డ్రైవరు అసలు ఓనర్ గారికి మన గీత తరిగే పని లేదు. ఇంకా అంత హుందాగా బ్రతికింది. ఆయన కరెక్ట్గా అని చెప్పాడు, ఒరే నీ పొట్ట కథలతో, కన్ను కథలతో, కాలు కథలతో ఎందుకు రాబాయి, నువ్వు చేయలేవురా ఈ సేవ అన్నాడు. కానీ మనల్ని అంగీకరించే దేవుడు ఆకాశం అంతా అన్నట్టు. హల్లెలూయా. ప్రారంభంలో పనికిరాని గాడిదలుగా పిలువబడినటువంటి వీరున్నారే, 2010-11లో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తూ తినడానికి తిండి లేని స్థితిలో ఉండిపోయిన నన్ను నిజంగా అండి
ఎవరో ఒకరు ఉంటారు అన్నట్లు మా సేవకురాలు యథార్థ హృదయంతో చెప్తున్న పొగడాలని కాదు, కానీ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే నేను విసుక్కునేవాడిని కొన్నిసార్లు. ఏడిచినా నువ్వు ఏడిచినట్టే ఉంటావు, ఏంటమ్మా ఈ ప్రార్థన అనేవాడిని. నాకు చిరాకు వచ్చేది, ఎందుకంటే పూర్తి మారు మనసు లేదు కదా నాకు 2010 ఆ టైంలో. ఆవిడ ప్రార్థనలో వదిలేసేవాడిని, నేను బయట తిరిగేసేవాడిని. ప్రార్థనా పరులు ఉండాలి, వాళ్ళకి ఆరోగ్యం ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థనాపరుడైన యోసేపు యాకోబు చనిపోయాక అధికారులు వెట్టి పనులు చేయడానికి అయిపోయారు ఆఖరికి. ఒకప్పుడు అధికారం కలిగిన ఇశ్రాయేలీలు నిర్గమకాండ 1వ అధ్యాయంలో ఎట్టున్నారు తెలుసా? వితౌట్ కూలీ పని చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు చనిపోయారు. మీరు నిజమైన పుణ్యవేదన కట్టుకోవాలనుకుంటే ఈ రాత్రి, ప్రభువా ప్రార్థనా పరులు వృద్ధాప్యంలో ఉన్నవారు మా కుటుంబాల్లో నిండు ఆరోగ్యంతో బ్రతుకుదురుగా కానీ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇస్సాకారు బాగుపడటానికి కారణం ఏంటో చెబితే ఈ రాత్రి రోమాలు లెక్కబడుచుకుంటాయి. జాగ్రత్తగా వినండి. తండ్రి వెళ్తా శపించేసి వెళ్ళిపోయాడు, నువ్వు పనికిరావురా పనికిరాని గాడిద అనేసాడు. అంతే, వెట్టి చేయి దోసుడు అయిపోయాడంటే ఇతను. 2 దొడ్ల మధ్యలో ఉంటాడు, లోకాన్ని సంతోషింపజేస్తూ ఉంటాడు, దేవుని కూడా క్రిస్మస్కి ఇటు ఉంటాడు, వినాయక చవితికి అటు ఉంటాడు. ఆదివారం నాడు తెల్లబట్టలు వేస్తాడు, సోమవారం నాడు ఎరుపు అయిపోతాడు. నలుపు అయిపోరా అంటే నలుపు అయిపోతాడు, ఎరుపు అయిపోరా అంటే వీడు అన్ని రంగులు వేస్తూ ఉంటాడు. గోడ మీద పిల్లు అనమాట. అవసరమైతాడు పరిశుద్ధతలో దూకేస్తాడు, ఇటు పాపంలో దూకేస్తూ ఉంటాడు. సగము దెయ్యము, సగము దేవదూత, సగము సర్పము, సగం మనిషి. అలాంటి ఇస్సాకారుని అంటండి చప్పట్లు కొట్టి యేసయ్య చూశాడు. దేవుని స్తోత్రం. పనికి రానియే పట్టుకుంటాడు. మరి యేసు ప్రభుకి ఏంటో నాకు అర్థం కాదు. అందరూ బాగున్నాయి కోరుకుంటాడు, కానీ మనం ఆరాధించే దేవుడు ఏదైతే పనికి రాదో అది వెతకి 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 కనుగొంటాడు. దేవుని స్తోత్రం. ఖాళీ వల వేసుకొని వెళ్ళే పేతురు ఎవడికి కావాలి? యేసయ్యకి కావాలి. చేపలు వేసుకెళ్ళేవాడైతే అందరికి కావాలి. ఏమండి, కనీసం 2 చేపలు ఉంటేనే ఇంటి ముందు ఆపుతాం మనం. ఉత్తుపుట్టు వేసుకెళ్తున్నావు అక్క, రా 100 రూపాయలు ఇస్తావు అంటావు. నువ్వు 100 రూపాయల చేపలు కూడా 50 రూపాయలు కొని 50 రూపాయలు వాళ్ళ సొమ్ము తినేవు. ఖాళీ వల భుజాన వేసుకెళ్ళే పేతురు యేసయ్యకి కావాలి. దేవుని స్తోత్రం. తీసుకొచ్చి మినిస్ట్రీలో పెడితే 3 సార్లు అబద్ధం అని నేనైతే కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వను. తాళ్ళపు చెవులు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనము నమ్మదగిన వారము కాకపోయినను మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు బొంకుతామని చెప్పాక కూడా ప్రవచనం నెరవేర్చేసాడు ఈయన. నెరవేర్చలేదా? మమ్మారు కోడి కూయకమునుపై మమ్మారు బొంకుతావు నువ్వు అంటే నువ్వు చెప్పింది నిజం అవ్వాలని 3 సార్లు బొంకాడు. కనీసం ఆ మాట నిరర్థకమగునుగా, కానీ 3వ సారి నిజమే నేను ఆయనతో ఉన్నానంటే సరిపోయేది కదా. వీళ్ళందరినీ చూసుకొని ఎగిరామనుకుని కలెక్టర్ ఆఫీస్ ముందు మన పరుగు తీస్తారు. ఏసు రక్తవే. అందుకే మనం అంతా ప్రభువు మీద అనుకొని నడుచుదుంగాక. హల్లెలూయా. ఈ పనికిరాని ఇస్సాకారుని ప్రభు చూశాడు. మీరు ఎలా మారాడో ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను, కానీ న్యాయాధిపతులు 10వ అధ్యాయం మీరు రాసుకోండి. ఈ ఇస్సాకారు గోత్రంలోంచి ఒకడు న్యాయాధిపతి అయ్యాడు, తోల. ఆయన పేరేంటి? తోల. ఆసక్తి కలిగిన వాళ్ళు ఒకళ్ళు గబుక్కుని చదవాలి. మొదటి దినవృత్తాంతాలు 12:32లో ఈ ఇస్సాకారు గోత్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారో చదవండి. పనికిరాని గాడిదలాగా ఉన్నారో పని చేస్తున్నారో చదవండి. 12:32 త్వరగా. మొదటి రోజు సభకి ఎట్టున్నారండి మీరు? ఇస్సాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయదగినదేదో అధిపతులు 200 మంది చప్పట్లు కొట్టి గట్టిగా పనికిరాని గాడిదలు తండ్రి చేత శపించబడి నిరాకరించబడిన వారు దావీదు హృదయంలో పెట్టుకున్నాడు. వాళ్ళ దేవునికి స్తోత్రం. క్వాలిటీ లేని వాళ్ళు ఉంటారా ఆయన సైన్యంలో? వండరు. ఏంటి ఓటమి లేనటువంటి సైన్యం అండి దావీదుది. మీరు జాగ్రత్తగా వినాలి. ఏ సైన్యం అంటండి? వాటమి లేని. ఏమంటే సంఘ పెద్దల కింద ఎవరిని పెట్టాలి? నాలంటే బుర్ర తక్కువ ఉండి పెట్టాడు అనుకో, సంఘం అందరిని చెదరగొట్టేస్తాడు. బుర్ర ఉన్నోడిని పెట్టాలి, అంతేనా? సైనికుడిగా శరీరం ఉన్నోడిని పెడితే సరిపోద్ది, కానీ మేజర్గా మాత్రం ఎవరిని పెట్టాలి? బుర్ర ఉన్నోడిని పెట్టాలి. సమయోచితమైన జ్ఞానం ఉండాలంట. అందుకే సామెతల గ్రంథం అంటుంది, సమయోచితమైనటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారపు పండ్ల వంటిది అన్నాడు. సమయోచితమైన మాట అంటే మనం మాట్లాడితే దానికి క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఉండదు. మన పక్కన నిలబడినోడు కూడా వెళ్ళిపోవాల్సింది. అమ్మో వీడు అనవసరం వీడి దగ్గర మాట్లాడతామని.
అంత సొద మాట్లాడతాం. అందుకే మనుషుల దగ్గర తక్కువ మాట్లాడితే మనకు వాల్యూ ఉంటుంది. యేసునామంలో స్తోత్రం కలుగును గాక. వీళ్ళ మాటకి ఎంత వాల్యూ వచ్చిందంటే, దావీదు సైన్యం రేపొద్దున ఫిలిస్తీన్ల మీద పడాలి, వెయిట్, సైన్యము చేయదగినది ఏదో ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలంట? ఇస్సాకారీలు చెప్పాలంట. అందుకే 12:32 నోట్ చేసుకోండి, ఆ మాట గుండెల్లో పెట్టుకోండి గట్టిగా. ఈ రాత్రి పనికి రాని నీ బిడ్డలు కూడా సైన్యము ముందర నడిచేటట్లు చేయగలిగిన దేవుడు నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. పనికిరాని భర్తను, పనికిరాని భార్యను, పనికిరాని పిల్లలను, నీ పనికిరాని ఉద్యోగాన్ని, నీ ఫలితము లేని సేవను, నీ ఫలితము లేని వ్యాపారాన్ని ఫలింపజేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా గుర్తుపెట్టుకోండి మాటలు, హృదయంలో భద్రపరచుకోండి. హృదయం అనే పలక మీద రాసుకోండి. రాత్రి ఎవడు అంగీకరించట్లేదా? నేను లెక్క చేయట్లేదా? లెక్క కట్టేటట్లు ప్రభు చేస్తాడు. ఇస్సాకారు పనికిరానటువంటి ఇస్సాకారు ఇవాళ ఏమయ్యాడు? దావీదు సైన్యంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? హృదయపూర్వకంగా చెప్తున్నాను, దైవజనుడైన మోషే చేతి కిందకు వచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో నిండు మనసుతో దీవించాడు. ఇంటికి వెళ్ళక చదువుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా దీవించాడంటండి? ఎలా దీవించాడంట? నీ తండ్రి, నీ తల్లి, నీ ఆడపడుచు, నీ బంధువులందరూ నువ్వు పనికిరావు, నువ్వు సావా అని ఎన్ని మాటలన్నా కూడా దైవజనుడు చేత ఒక ఆశీర్వచనం పొందుకుని శాపమంతా కొట్టివేయబడును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండి ఆఖరి మాట. దైవజనుడైన మోషే వారిని ఎప్పుడైతే ఆశీర్వదించాడో వాడి శాపం అంతా దేవునిగా మారిపోయింది. పనికిరాని పాత్రను ప్రభువు చూస్తాడు, తన దైవజనుడి చేతికి అప్పగిస్తాడు. పనికిరాని వలను సమృద్ధి అయిన వలగా ఆయన మారుస్తాడు. పనికిరాని బాణను సమృద్ధి అయిన బాణగా ఆయన చేస్తాడు. పనికిరాని ఒనేసీమును పనికొచ్చే దైవజనుడిగా, బిషప్గా ఆయన మార్చగలడు. రాత్రి ప్రభు చేతిలో పెడతానని ఒక మంచి తీర్మానంతో అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకోండి. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ఎఫ్ షార్ప్ మేజర్ సస్పెండెడ్ కాటే పరాక్రమశాలి వెనపడి అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. విస్తరించి మాట్లాడటానికి చాలా ఉన్నాయి, కానీ ఈ రాత్రి ప్రభు మనస్సును కనుగో, ప్రభు మనస్సును తెలుసుకోవాలి. రాత్రి అమ్మా కళ్ళు మూసుకోండి అందరు. దేవునికి స్తోత్రం. అరణ్యములో, నిర్జనమైన ప్రదేశములో నుండి, పాడైపోయిన ఎడారిలో నుండి దేవుడు ఒకరిని కనుగొన్నాడు. నా బ్రతుకుని, ఇక్కడున్న దైవజనుల బ్రతుకుని ఒక పండుగలాగా మార్చగలిగిన దేవుడు, ఈ రాత్రి నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నీ జీవితమును కూడా మార్చగలడు. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ప్రభువా, ఇస్సాకారుని సొంత తండ్రి పనికిరాని గాడిద, 2 మనసుల మధ్యలో ఉంటావు అని చెప్పాడు. కానీ నీ సేవకుడైన మోషే వారిని దీవించాడు. మీరు సముద్రముల సమృద్ధిని అనుభవించదురుగాక అన్నాడు ప్రభువా. గుడారములు యందు సంతోషించదురుగాక అని దీవించాడయ్యా. నిజమైన దైవజనుడు పలికిన శుభవచనాన్ని నమ్మలేకపోతున్నాను కనుకే నా దీవెన లేదయ్యా. ఈ రాత్రి నువ్వు నన్ను కనుగొని ఓ మంచి సంఘములో నన్ను నాటావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేసుకోండి. ఓ మంచి సంఘములో మమ్మల్ని అందరినీ నాటినందుకు మీకు స్తోత్రములయ్యా. ఈ 31వ వార్షిక సభలో మమ్మల్ని దీవించుట కొరకేనని మేము ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు లెక్క చేయని బ్రతుకుల్ని నేను మాత్రమే లెక్క చేస్తానని మాట్లాడుతున్న దేవుడు నాయన మీకు స్తోత్రాలు. దావీదును చూచినవాడా, ఇస్సాకారును చూచినవాడా, ఖాళీ బాణలను చూచినవాడా, ఖాళీ వలను చూచినవాడా, పనికిరాని ఒనేసీమును చూచినవాడా, నీకు మహిమ కలుగునుగాక. నా బిడ్డలను చూడయ్యా, నా సంఘమును చూడయ్యా, నా పరిచర్ను చూడు. నన్ను అవమానించిన వారి ఎదుట నన్ను విస్తరింపజేయి ప్రభువా. దీనుడైన గిద్యోనును నీ దర్శన భాగ్యమునిచ్చి
దయగల నీ ఆత్మతో నింపి బహుధైర్యపరచావు. బలహీనతలో నీ కృపతో నన్ను బలపరచావయా. భావితరాలకు శుభ సూచనగా నిలిపే యేసయ్యా. బలహీనతలో నీ కృపతో నన్ను బలపరచావయా. భావితరాలకు శుభ సూచనగా నిలిపే యేసయ్యా. అందుకే నే పాడెదను, కీర్తించెదను, ఘనపరచెదను యేసయ్యా. బ్రతికెదను యేసయ్యా. నే పాడెదను, కీర్తించెదను. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక 2 నిమిషాలు ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభు ఆమేన్. నే పాడెదను, కీర్తించెదను, ఘనపరచెదను యేసయ్యా. నీ బలమైన నామము కొరకే బ్రతికెదను యేసయ్యా. పరాక్రమశాలివై పరిశుద్ధ తండ్రివై నలు దిశలోని జనుల ముందు నడచితివే. హల్లెలూయా, స్తోత్రం. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. కృప కలుగునుగా, కృప కలుగునుగాక. ఆమేన్, స్తోత్రం. మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జొంటె తేనె ధారల కన్నా మధురమైన మాటను ఇచ్చి మనసారా స్తుతింప విజయ బేరి మ్రోగించెదవు. ఆమేన్, హల్లెలూయా. జొంటె తేనె ధారల కన్నా మధురమైన మాటను ఇచ్చి మనసారా స్తుతింప విజయ బేరి మ్రోగించెదవు. ప్రేమ సాగరా నీ కృపతో నన్ను ప్రేమించావయా. ప్రేమ సాగరా నీ కృపతో నన్ను ప్రేమించావయా. ప్రేమకు ప్రతిగా ప్రాణమునిచ్చిన మంచి యేసయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ప్రాణమునిచ్చిన మంచి యేసయ్యా. నాపై కోపించుచునే వాత్సల్యము చూపే యేసయ్యా. నాపై కోపించుచునే వాత్సల్యము చూపే యేసయ్యా. నన్ను భావితరాలకు శుభ సూచనగా నిలిపే యేసయ్యా. నన్ను భావితరాలకు శుభ సూచనగా నిలిపే యేసయ్యా. నే పాడెదను, కీర్తించెదను, ఘనపరచెదను యేసయ్యా. నీ బలమైన నామము కొరకే బ్రతికెదను యేసయ్యా. నే పాడెదను, కీర్తించెదను, ఘనపరచెదను యేసయ్యా. నీ బలమైన నామము కొరకే బ్రతికెదను యేసయ్యా. నీ బలమైన నామము కొరకే బ్రతికెదను యేసయ్యా. నీ బలమైన నామము కొరకే బ్రతికెదను యేసయ్యా. బలహీనతలో నీ కృపతో 2 చేతులు ఆకాశం వైపు నన్ను బలపరచావయా. నన్ను భావితరాలకు శుభ సూచనగా నిలిపేసయ్యా. నాపై కోపించుచునే వాత్సల్యము చూపే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఇప్పటి వరకు ప్రభాని మాటలు విన్నారు. పనికిరాని పాత్రను పనికొచ్చేటట్లుగా చేయగలిగిన మహాదేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రి ఎంతమంది బిడ్డలు కన్నీటితో నాయన బ్రతుకులు దుర్భరమైపోయి ఎవరు బాగు చేయరు, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే అని ఒక కన్నీటితో ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ ఉన్నారేమో, వారిని మీరు లేవనెత్తుదువుగాక, బాగు చేయుదువుగాక, బ్రతుకులు మార్చుదువుగాక. మేము మరలా చూసినప్పుడు ప్రతి కుటుంబము, ప్రతి పరిచర్య మహా పండుగలాగా మార్చదువుగాక, విజయోత్సవాలతో ఊరేగించుదువుగాక, విచారములు కొట్టివేయబడునుగాక, కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక, దుఃఖ వస్త్రమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును ధరింపజేయుదువుగాక.
నీ కనికరము నీ బిడ్డలకు చూపమని మొదటి రోజు సభలోనే అదుగో నేను ఒకరిని కనుగొంటానని చెప్పిన దేవుడు, ఎవరి కన్నీటిలో ఉన్నారో వారిని కనుగొనుదువుగాక, వారిని మనసు కనుగొనేటట్లు వారిని రక్షించదువుగాక. ఇస్సాకారును కనుగొన్న దేవుడా, ఖాళీ బాణలను ఖాళీ వలను కనుగొనినవాడా, ఒనేసిమును కనుగొనినవాడా, నీ బిడ్డలను కనుగొన్నందుకు మీకు స్తోత్రములు. మీరు దీవించి వారిని సమృద్ధి చేత మార్చమని నాయన నన్ను, సంఘమును, తమ్ముడు రాజా విలియమ్స్ పరిచర్యను, షెల్లిని ఇచ్చిన చంటి బిడ్డను తండ్రి ప్రభు ఇక్కడ ప్రభు పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇది మొదలుకొని ప్రాంతమందు బహుగా విస్తరించునుగాక, సంఘముగా బైబిల్ కాలేజీగా విస్తరించునుగాక. నీ కుమారుడు హృదయ వాంఛలి సంవత్సరము పరిపూర్ణమగునుగాక. ఏదైతే తలంచుతూ ఉన్నాడో పరిచర్య విషయంలో అవన్నీ విజయ పదములో జరిగించుటకు నీవు నాయనా ప్రభు గొప్ప కార్యాలు జరిగించి నీ కుమారుడి చేతులు బలపరుచు నాయన. బలపరుచు వారు ఈ పరిచర్యలోకి వచ్చుదురుగాక, బలమైన కాకులు వచ్చునుగాక. తండ్రి నీ కుమారుడికి కావలసిన మానసిక ధైర్యమును ఆర్థిక స్తోమతనిచ్చి ఇవి ప్రారంభమే, దినదినము ఇంకా మరింత అభివృద్ధి చేయుదువుగాక. ఆయన ప్రత్యేకంగా మా తోటి దైవజనులు విక్టర్ గారిని బట్టి, ఆయన ఇంకా దైవజనులు బట్టి, నాతో వచ్చిన మోజెస్ గారిని బట్టి, నా నాయన బిడ్డలు బట్టి, ఇక్కడ ఉన్న సంఘమును బట్టి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ సభ్యులందరిని బట్టి, ప్రత్యేకంగా సంగీత బృందాన్ని బట్టి ప్రభా, లైవ్ టెలికాస్ట్ చేస్తున్న వారిని బట్టి, సౌండ్ వారిని బట్టి కూడా మీకు స్తోత్రములు. వాలంటీర్ పరిచయం చేసిన బిడ్డలు బట్టి వందనాలు. ఈ గ్రౌండ్ను సిద్ధపరిచిన వారిని బట్టి స్తోత్రములు. యజమానులు బట్టి మీకు స్తోత్రములు. ప్రెసిడెంట్ గారిని బట్టి మీకు స్తోత్రములు. పోలీసు వారిని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక. సమస్తమును దీవిస్తూ యేసయ్య పేరటి మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున మన తండ్రి ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం ఈ పరిచర్యకు మిగిలిన 2 దినముల మీటింగులకు సదాకాలము తోడైండి గొప్ప కార్యములు జరిగించి నూతన ఆత్మలు తెచ్చునుగాక. సదాకాలం యెరూషలేము సంతోషముగా ఉండునుగాక. మీ అందరిని దేవుడు దీవించునుగాక. ప్రభు సన్నిధి మీతో వచ్చునుగాక. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. దేవుని స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులు, ఈ రాత్రి వాక్యంతో మనల్ని బలపరిచినటువంటి దైవజనులు మరి రాజయ్య గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారితో వచ్చినటువంటి బృందానికి ప్రత్యేకమైన వందనాలు. మరి చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సంఘ వీడలందరికీ, వెనుకున్న పురుషులకు, ముందున్న స్త్రీలకు, యవనులకు, యవనురాండ్రకు, చిన్నలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మొదటి రోజు సభ ఇంతటితో ముగించబడింది. రేపటి సభ, 2వ రోజు సభ 6:30 గంటలకి ప్రారంభించబడుతుంది. 8:30 గంటలకల్లా మరి దైవజనులు రేపల నుండి దినేష్ గారు వస్తూ ఉన్నారు. ప్రాఫిటికల్ ప్రవక్త, ఆయన ప్రవచనాత్మకమైన సందేశం ఉంటుంది. కాబట్టి స్వస్థత వరం కలిగిన దైవజనులు, కాబట్టి అందరూ పెందలగడ్డ మీ పనులను ముగించుకొని, ముఖ్యంగా పాటలు పాడుటకు ఆసక్తి కలిగిన వారు పెందలగడ్డ 6:30 కల్లా సభా ప్రాంగణంలో ఉండవలసినదిగా ప్రభు ప్రేమను బట్టి కోరుతున్నాను. అందరికీ వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా మరి ఆ ప్రేమ విందులో పాలు పంపులు పొంది భుజించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. సేవకులకి ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేయబడింది. అలాగే విశ్వాసులకి 2 స్టాల్స్ ఉన్నాయి. అందరికీ వందనాలండి. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. సేవకురాండ్రులు ఉన్నారు, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యవనస్తురాండ్రు, స్థానిక సంఘ బిడలు, వాలంటీర్స్ కాస్త భోజన ఏర్పాట్లు చూడండి. అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. సేవకులు